శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల హాలాహలంలో అమృతం. రచన కొలిపాక రమామణి గారు. తలుపు కొట్టిన శబ్దమైంది. సాయంత్రం 5 అవుతోంది. రాత్రి కూరకని వెనక వరండాలో కూర్చుని అమ్మ నేను చిక్కుడుకాయలకు ఈనెలు తీసి ముక్కలు చేస్తున్నాం. అమ్మ లేచి వెళ్ళి తలుపు తీసింది. కాసేపు నిశ్శబ్దం. నన్ను అమలాపురం నుంచి యోగీంద్రులు గారు పంపారండి. ఆగంతకుని స్వరం. కూర్చోండి అమ్మ అంది. మళ్ళీ నిశ్శబ్దం. తలుపు పక్కనే గోడ నానుకొని కూర్చున్న నేను తొంగి చూశాను. వచ్చినతను యువకుడు కుర్చీలో సర్దుకొని కూర్చుంటున్నాడు. అమ్మ ద్వారబంధానికి ఆనుకొని నుంచుని అతని వైపు కుతూహలంగా చూస్తోంది. నా పేరు రఘురాం, అంతా రఘు అని పిలుస్తారు. మాది అమలాపురం దగ్గర పుల్లేటికుర్రు. పుల్లేటికుర్రు చీరల గురించి మీరు వినే ఉంటారు. అతను మాట్లాడుతున్నాడు. వినకేం? అందరూ వినే ఉంటారు. పుల్లేటికుర్రు చీరలు ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారట. అమెరికా ఆడవాళ్ళు ఆ చీరలు చింపి గౌనులు కుట్టించుకున్నారట. దగదగా మెరిసే ఆ జరి అంచులంటే వాళ్ళు పడి చేస్తారటండి. అలాగా నాయనా? అవునండి అత్తయ్య గారు, కొన్ని విషయాలు ఉన్నాయి చూశారు. మనవి మనకే తెలియవు. అమలాపురం నుంచి ఆవకాయ ఇంగ్లాండు, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్ పంపుతున్నారని మీకు తెలుసా? వాళ్ళు మన కారం తినగలరటయ్యా. ఎంత మాట. ఆవకాయ సీసాలని అలా పకోడీలా ఎగరేసుకుపోతారట. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు బాబు? అతని కంఠం మారిపోయింది. మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారండి. అయ్యయ్యో, నేను చిన్నప్పటి నుంచి అమలాపురంలో మా చుట్టాల ఇంట్లో పెరిగానండి. ఎవరు మాత్రం ఎంతకాలం చూస్తారండి? పక్షులకేనా రెక్కలు రాగానే గూట్లోంచి తల్లిపిట్ట బయటికి తెరమేస్తుంది. ఎల్లకాలం ఇంకోళ్ల మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు. అలాగా నాయనా? డిగ్రీ చేతికొస్తుంది, మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. నా భారం మా బాబాయ్ వాళ్ళకి తగ్గించడమే కాక ఏదో వారికి ఉడతా భక్తిగా సహాయం చేసి రుణం తీర్చుకోవచ్చు అనుకున్నానండి. నా దురదృష్టం బిఏ తప్పాను. ఏది మన చేతిలో లేదు బాబు. ఈ కరువు రోజుల్లో ఎవరింట్లో ఉండిపోగలం చెప్పండి అత్తయ్య గారు? ఎవరన్నం పెట్టగలరు? ఏదో నా పుట్ట నేను పోషించుకునే ప్రయత్నం చేద్దామని ఈ ఊరొచ్చాను. యోగీంద్రుడు గారికి నేనంటే ఏదో వెర్రి అభిమానం. ఆ అభిమానంతో ఆయన నన్ను మీ ఇంటికి పంపారు. వెంకటేశ్వరరావు గారు చాలా మంచి మనిషి, నీకు తప్పక సహాయం చేస్తారు. ఆయన బిడ్డలు కలవాడు, కష్టం సుఖం తెలిసినవాడు, ఏదో మార్గం చూపిస్తారు అంటూ బాబుగారిని ఎంతో పొగిడారండి. నా చేత ఉత్తరం కూడా పంపారు. కూర్చో బాబు, ఆయన వచ్చే వేళైంది. రాగానే ఈ ఉత్తరం చూపుతాలే. నేను మళ్ళీ వస్తానండి. వెళ్ళిపోకు బాబు, కాఫీ ఇస్తా. నాకు తెలిసిన స్నేహితుడొకడు దారిలో కనిపించి వద్దురా అంటుంటే వినక హోటల్లో కాఫీ టిఫిన్ తినిపించాడు. ఇప్పుడు ఇంకా కాఫీ మాట తలపెట్టకండి. పోనీలే, రాత్రికి భోజనం చేసి వెళ్దువు గాని కూర్చో. లేదండి, దగ్గరలోనే నా క్లాస్మేట్ ఒకడున్నాడు, కలుసుకుని వస్తా. అతను లేచి వెళ్ళినట్టున్నాడు. అమ్మ తలుపులేసి లోపలికొచ్చింది. ఎవరమ్మా? డబ్బా రేకుల సుబ్బరాయుడికి అన్నలా ఉన్నాడు అన్నాడు చిక్కుడుకాయల చెత్తంతా చేత్తో పోగు చేస్తూ. వసపిట్టలా వాగుతున్నాడు. పిట్ట కొంచెం కూతఘనమట. పొట్టిగా ఉన్నాడు చూసావా? అమ్మ నవ్వింది. అటు తిరిగి కూర్చున్నానుగా, నాకు సమంగా కనిపించలేదు. ఇంతకీ ఎందుకొచ్చినట్టు సుబ్బారాయుడు? నాన్నగారు రాని తెలుస్తుంది. ఏదో ఉత్తరం పట్టుకొచ్చాడు. యోగీంద్రుడట, అమలాపురమట, ఎవరో ఆయన. నాకు తెలీదు, మీ నాన్నకు తెలిసేమో. మా మాటల్లోనే నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చారు. ఆయన ఆఫీసు క్లబ్ నుంచి రోజు నా కోసం పుస్తకాలు తెస్తారు. అవి మర్నాడు ఆఫీసు వేళకి ఇచ్చేయాలి. నాన్న అందించిన పుస్తకాలు తీసుకొని నేను ముందు గదిలోకి దారి తీశాను. చీకట్లో ఆ చదివేమిటమ్మా అంటూ నాన్నగారు వచ్చి గదిలో లైటు వేయడం కానీ, రఘురాం రావడం, నాన్నగారు అతను డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మాట్లాడడం, ఇవేవీ నేను పట్టించుకోలేదు. ఆ వెధవ పుస్తకాలు పట్టుకుంటే బయట ప్రపంచం తెలీదు. ఇటోసారి రావే జానకి అంటున్న అమ్మ పిలుపు విని అయిష్టంగానే పుస్తకం మూసి వంటింట్లోకి దారి తీశాను. అమ్మ క్యారేజీ గిన్నెలోంచి చిన్న గిన్నెలోకి నెయ్యి తీస్తోంది. ఎన్నిసార్లు పిలవాలే? కొంచెం ఆ కంచాలు పెట్టి పీటలు వేయకూడదా? ఆ అబ్బాయి కూడా వచ్చాడు అంది అమ్మ. 2 కంచాలు పెట్టాను. ఏం నువ్వు తినవా అందమ్మ. నేను నీతో తింటా అన్నాను మంచినీళ్లు పెడుతూ. అమ్మ నేతి గిన్నె తెచ్చి నాన్నగారి పీట పక్కన పెట్టినట్లుంది. నేను చూడనే లేదు. నా కాలు తగిలి టప్పని పడి నెయ్యంతా కింద ఒరిగిపోయింది. పని చేస్తే 25 కొట్టు. వెళ్ళు తల్లి వెళ్ళు, అమ్మ విసుక్కుంది. ఆవిడ ముఖం చిటపటలాడింది. మౌనంగా వెళ్ళి పాతగుడ్డ తెచ్చి ఒలికిపోయిన నెయ్యంతా ఎత్తి శుభ్రం చేసి వంటింట్లోంచి తప్పుకున్నా. మగవాళ్ళిద్దరూ భోజనాలకు కూర్చున్నారు. అమ్మ వడ్డిస్తోంది.
రఘురాం గొంతు కంగుమని వినిపిస్తోంది. అమ్మ నాన్న శ్రోతలు. అలాంటి పరిస్థితులలో మా నాన్న మాత్రం ఏం చేయగలరు చెప్పండి. వాళ్ళు మందు పెట్టారట. దాంతో మా నాన్న రోజంతా మన్ను తిన్న పాములా కూర్చునేవాడు. ఆయన దశలు బ్రహ్మాండమైన బుర్రట. యుగంధరుడి తెలివితేటలు. ఆయనకి మతిపోగానే ఊళ్ళో నలుగురు చేరి ఆస్తంతా కాజేశారు. మా నాన్న పోగానే మా అమ్మ బుర్ర గొరిగి మూల కూర్చోబెట్టారు. ఆడది నిస్సహాయరాలు. ఏం చేస్తుంది? ఏడ్చేది. నాయన, నువ్వైనా బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి నా కష్టాలు తీర్చాలిరా అనేది. ఆవిడ కష్టాలు భగవంతుడు తొందరగానే తీర్చాడు. నా 6వ ఏట మా అమ్మ చనిపోయింది. రఘురాం మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎంత వింత! తన 6వ ఏట తల్లి చనిపోయిందట. కానీ అంత చిన్నతనంలో జరిగిన ప్రతి సంఘటన ఎంత స్పష్టంగా చెప్పగలిగాడు. ఇతని మాటలు నమ్మొచ్చునా? అవన్నీ అతని ఊహలా, నిజాలా? ఈ మాటలన్నీ అబద్ధాలు కావు కదా. నాకెందుకనో రఘురాం మాటలు నమ్మబుద్ధి కాలేదు. కానీ జీవితంలో ఎంతో అనుభవం గడించిన నాన్నగారు, అమ్మ అతని మాటలన్నీ అంత శ్రద్ధగా మౌనంగా ఎలా వినగలుగుతున్నారు? అతని మాటలకి లోపల నవ్వుకుంటున్నారా? నాన్నగారు రఘురాం భోజనం చేసి బయటికి వెళ్ళగానే నేను అమ్మ భోజనానికి కూర్చున్నాం. రఘురాం గొంతుక డ్రాయింగ్ రూమ్లో ఇంకా గంట మోగిస్తోంది. అమ్మ, ఈ డబ్బా ఇంకా మన ఇంట్లోంచి కదలదా? రాత్రి 10 కావస్తోంది అన్నాను. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తాడే? కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉండి BA పరీక్షకు కడతాడు అంది అమ్మ. ఇక్కడే తిష్ట వేస్తాడా? బాగుంది. ఇక రోజు ఈ ఖాళీ డబ్బాలో గులకరాళ్ళు మనం ఏరుకోవాల్సిందే. గట్టిగా మాట్లాడకు. ఏమిటా పొగరు? అందమ్మ. ఆవిడ కంఠం చాలా కొత్తగా అనిపించింది. రఘురాంని ఎగతాళి చేయడం ఆవిడికి ఇష్టంగా ఉన్నట్టు లేదు. అమ్మ విచిత్రమైంది. ఆవిడికి నేనేం మాట్లాడితే నచ్చుతుంటుందో, ఏది కోపం తెప్పిస్తుందో, ఎప్పుడు ఏ మాట నచ్చుతుందో అర్థం కాదు. ఓ 3 గంటల క్రితం రఘురాం వసపిట్టని ఇద్దరం నవ్వుకున్నాం. ఇప్పుడు అదే మాటంటే అమ్మకి కోపం వచ్చింది. ఏమిటో ఈ మార్పు. ఇంట్లో క్రమంగా చాలా మార్పులే వచ్చాయి. రఘురాం మా ఇంటికి మకాం మార్చాడు. ఉదయం కాఫీ దగ్గర నుంచి అమ్మ అతనికి స్వయంగా అందించి గౌరవిస్తోంది. అతను నాన్నగారికి చేదోడు వాదోడుగా స్నేహంగా ఉంటూ చాలా చేరువయ్యాడు. ఒకే ఇంట్లో ఉన్న నేను రఘురాం చాలా తక్కువసార్లు కలుసుకున్నాం. దానికి కారణం నా ప్రవర్తనే కావచ్చు. నాలో నేను ముడుచుకుపోయి అందరికీ దూరంగా ఒంటరిగా మసిలే తత్వం. నేనెప్పుడు ఎదురైనా అతను తలదించుకొని పక్కకు తప్పుకునేవాడు. మెల్లిగా అతని మాటల్లో అతను మా ఇంట్లో ఓ సభ్యుడిగా మారిపోయాడు. నాకు అర్థం కానిదల్లా ఒకటే. ఏ ఉదార గుణంతో నాన్నగారు, అమ్మ రఘురాముని ఇంట్లో పెట్టుకొని ఉచితంగా పోషిస్తున్నారు? ఇదంతా నాన్నలో, అమ్మలో ఉండే దయాగుణమేనా? నా తల్లిదండ్రులు ఇంత దయాసముద్రులని, ఉదారబుద్ధి కలవారని నేను ఇంతవరకు ఎప్పుడూ ఊహించలేదు. అత్త దిగుతూనే రిక్షావాడితో ఘర్షణ పెట్టుకుంది. రఘురాం కలగజేసుకున్నాడు. పిన్నిగారు, మీరు లోపలికి వెళ్ళండి, రిక్షావాడిని నేను పంపుతాను అంటూ సామాను తెచ్చి లోపలి వరండాలో పెట్టి అతను లోపలికి పంపాడు. అత్త వెనకే లక్ష్మి వచ్చింది. బాగున్నావా అంది తలదూవుకుంటున్న నా దగ్గరకు వచ్చి. ఆ అన్నాను తన వైపు తిరుగుతూ. లక్ష్మిని చూసి 3 ఏళ్లైంది. కొంచెం ఒళ్ళు చేసింది. ముఖంలో చీకు చింత లేవు. ఓ రకమైన తృప్తి, టీవీ ఉన్నాయి. ఎప్పుడొచ్చావు వరంగల్ నుంచి అన్నాను. 10 రోజులైంది. లలిత ఏం చేస్తోంది? క్లాస్ వచ్చిందిగా, మెడిసిన్లో చేర్పించాలని చూస్తున్నారు నాన్న. ఇంతలో నాన్నగారు వచ్చారు. ఏవమ్మా లక్ష్మి, ఎలా ఉన్నావు? మీ ఆయన బాగున్నాడా అంటూ లక్ష్మిని పలకరించి మాటల్లో దింపారు. నా జడ అల్లుకోవడం అయింది. పెరట్లో ముఖం కడుక్కుందామని వచ్చాను. వంటింట్లో కూర్చొని అమ్మ అత్త మాట్లాడుకుంటున్నారు. అమ్మ పచ్చడి రుబ్బుతోంది. అత్త ఆవిడ దగ్గరే పీట వేసుకొని కూర్చుంది. అమ్మ ఏదో చెప్తోంది. ఆవిడ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ అబ్బాయికి తల్లి తండ్రి లేరట. BAకి చదువుతున్నాడు. ఏదో ఈ పరీక్ష అయిపోతే ఉద్యోగం వస్తుంది. మీ అన్నగారే ఏదో అవస్థపడి ఉద్యోగం వేయిస్తారు. పిల్లవాడు కొంచెం మాటలు ఎక్కువ చెప్తాడు, కానీ బుద్ధిమంతుడిలాగే ఉన్నాడు. వెనక ముందు ఎవరూ లేరు. ఏదో జానకినిచ్చి చేసేస్తే ఇద్దరూ ఇక్కడే ఉంటారు. ఇంతకంటే పెద్ద సంబంధం ఏం తేగలం వదినా? కాలు అవిటా? చూస్తూ చూస్తూ దాన్ని ఎవరు చేసుకుంటారు? కట్నాలు వేలకు వేలు పోసి పెళ్లి చేయగల స్థితిలో లేం. నిజమేనమ్మా వదినా. దాని మెళ్ళో 3 ముళ్ళు పడితే నీ బెంగ తీరుతుంది. పిల్లవాడు చురుగ్గానే ఉన్నాడు. ఎన్ని సంబంధాలు చూసామమ్మా. తల తాకట్టు పెట్టైనా దీన్ని పెళ్లి చేద్దామంటే కుదిరితేనా? దాని కర్మ అలా ఉంది. తక్కిన 4 పిల్లలు చక్కగా ఉండగా దీనికే పోలియో రావాలా? కాలు పడిపోవాలా? ఏమిటో వదినా. బిడ్డల్ని కనగలం కానీ వాళ్ళ అదృష్టాలు కనగలమా? నా మనసంతా చికాకైపోయింది. తిన్నగా డాబా మీదకి వెళ్ళి కూర్చున్నా. నా మీద నాకు కసి, అమ్మ మీద నాన్న మీద కసి.
ప్రపంచంలో అందరి మీద కోపం. నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష విధించాడు భగవంతుడు? నా కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. పెళ్లి చేసేయాలని ఎందుకంత తొందర? జీవితానికి పెళ్ళే పరమావదా? నాకు పెళ్ళొద్దమ్మా అంటే అమ్మ పురాణం విప్పుతుంది. వాళ్ళకి తన బాధ ఎందుకు అర్థం కాదు. తన కాలు సన్నగా ఉండిపోయి పెరగకుండా అవిటిదైపోయింది. కానీ తన మెదడు అవిటిది కాదే, అది ఆరోగ్యంగా ఆలోచిస్తోంది. తను మగాడైనా అయింది కాదు, స్వేచ్ఛగా ఈ విశాల విశ్వంలోకి పరిగెత్తి తన బ్రతుకు తను బ్రతికేది. ఈ కుంటి కంటే ఇంట్లో వారు చేసే బంధనం ఎంతో కష్టం. అర్థం చేసుకునే తల్లిదండ్రులు, వివేకంగా ఆలోచించేవారు దొరకడం పిల్లలు క్రితం జన్మలో చేసుకున్న అదృష్టం బట్టి ఉంటుంది. నీకోసం ఇల్లంతా వెతికా, ఇక్కడ కూర్చున్నావా? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు జానకి అంటూ లక్ష్మి వచ్చింది. నైలాన్ చీర మార్చి సాదా రంగు చీర కట్టింది. అయినా ఎంతో బాగుంది. చక్కటి వాళ్ళు ఏ చీర కట్టినా బాగుంటుందేమో. రా కూర్చో అన్నాను. లక్ష్మి నా పక్కన కూర్చుంది. ఒకప్పుడు లక్ష్మి నేను ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆమెది అర్థం చేసుకునే మనసు, సహృదయతతో ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు నేను లక్ష్మితో హృదయం విప్పి మాట్లాడలేకుండా ఉన్నాను. నాలో తన ఎడల పెరుగుతున్న ఈర్ష్య కారణం కావచ్చు. నా మనసు ఒక్కొక్కసారి నా అదుపులో ఉండదు. జానకి, నీకోసం పుస్తకాలు తెచ్చాను అంది లక్ష్మి పుస్తకాల ప్యాకెట్ విప్పుతూ. ఏం పుస్తకాలు? ఎయిర్ఫోర్డ్, ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ. నువ్వు చదవలేదన్నావుగా, 2 దొరికాయి, తెచ్చాను. నా చేతిలో పుస్తకాలు పెట్టింది. సెకండ్ హ్యాండ్ షాప్లో కొన్న పుస్తకాలు 2 పెద్దవే. తిప్పి చూసా. ఈ పుస్తకాలు నాకు అర్థమవుతాయా? సందేహంగా అడిగా. ఎందుకు అర్థం కావు? చదువుతూ ఉంటే అవే అర్థమవుతాయి అంది లక్ష్మి. ఇద్దరం పుస్తకాల ప్రపంచంలో పడిపోయాం. ఈ మధ్య కొత్తగా తను చదివిన పుస్తకాల గురించి చెప్పింది లక్ష్మి. కాసేపు కొత్త ప్రచురణల గురించి, కొంత విప్లవ కవిత్వం గురించి, సినిమా సంగీతం గురించి సాగింది సంభాషణ. జానకి, లలిత ఏం చేసిందో తెలుసా అంది లక్ష్మి మాటల మధ్యలో. ఏం చేసింది? ప్రేమలో పడింది. దానికి నిండా 16 ఏళ్లు లేవు. తెలివిగా చదువుకుంటుందని నాన్న దాని వయస్సు ఎక్కువ వేసి స్కూల్లో వేశారు. మన దృష్టిలో అది పసిపిల్ల. అది ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తోందో చూడు. లలిత గురించి వింటే నాకు ఆశ్చర్యం వేసింది. ఈ ప్రేమ గొడవ ఏమిటి? కాలేజీలో ఓ అబ్బాయిని ప్రేమించిందట. అతన్ని పెళ్లి చేసుకుంటానంటుంది. చదువుకునే ఈ చిన్న వయసులో దీనికి ప్రేమ, పెళ్ళి, పిచ్చేమిటి? అమ్మకి నాన్నగారికి ఒక్క క్షణం శాంతి లేకుండా చేసింది. లక్ష్మి ఒకటొకటిగా లలిత సంగతులన్నీ చెప్పింది. పర్యవసానం ఏమిటంటే, లలితని ఈ ఊళ్ళో మెడికల్ కాలేజీలో చేర్పిస్తారు. కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండి చదువుకుంటుందట. ప్రేమికులిద్దరినీ దూరంగా ఉంచాలని వారి అభిలాష. ఆ రాత్రి నాకు చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. పెళ్లి వద్దు అంటున్న నాకు పెళ్లి చేసేయాలని తొందరపడిపోతున్నారు మా వాళ్ళు. పెళ్లి చేసుకుంటాను అంటున్న లలితకి వద్దని ఆంక్ష పెడుతున్నారు వాళ్ళు. మర్నాడు సాయంత్రం అత్తా లక్ష్మి వెళ్ళిపోయారు. నేను సాధారణంగా వీధిలోకి వెళ్ళాను. కానీ ఆ రోజు లక్ష్మి ఊరికి వెళ్ళిపోతోందని తన వెనకే నడుచుకుంటూ వెళ్ళాను. వీధి గుమ్మంలో పక్కగా నుంచున్న రఘురాం ఎందుకో హఠాత్తుగా వెనక్కి తిరిగాడు. అతని చూపులతో నా చూపులు కలుసుకున్నాయి. అప్రియమైనది చూసినప్పుడు కలిగే అయిష్టత ఉంది అతని కళ్ళల్లో. నా గుండెల్లో ఎవరో పొడిచినట్టు బాధ కలిగింది. అతను వెంటనే తల తిప్పేసుకున్నాడు. వస్తాను జానకి, మళ్ళీ ఎప్పుడో కలుసుకోవడం అంది లక్ష్మి నా చెయ్యి ఆప్యాయంగా నొక్కి వదులుతూ. నీ పెళ్ళికి వస్తామే జానకి అంది అత్త రిక్షా ఎక్కుతూ. అయితే నువ్వు ఎప్పటికీ మా ఇంటికి రాలేవత్తా? అదేమే, అదంతే, నేను పెళ్లి చేసుకోను. అత్త నవ్వేసింది. అది అందరూ అనే మాటే లేవే. రిక్షా ముందుకు కదిలింది. వాళ్ళని స్టేషన్ దాకా దిగబెట్టడానికి నాన్నగారు రఘురాం కూడా వెళ్ళారు. అమ్మ వీధి తలుపేసుకొని వచ్చింది. అమ్మా, అత్తతో నిన్న ఏమిటి చెప్తున్నావు? డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటూ అమ్మని నిలదీశా. ఏ విషయమే? నా పెళ్లి గురించి. అవును చెప్పా. నేను రఘురామ్ని పెళ్లి చేసుకోను. ఎందుకంట? అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం. నాకు అతనంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అతనికి ఏమిటి తక్కువ? నువ్వు అలా అడిగితే నేను చెప్పలేనమ్మా. కానీ అతనితో సంబంధం నిశ్చయం చేసినప్పుడు అతని గురించి నా అభిప్రాయం అడిగావా? అతనికి ఈ పెళ్ళి ఇష్టమో కాదో కనుక్కున్నావా? అతనికి ఇష్టమే. ఆ సంగతి యోగీంద్రుడు గారు రాశారు. నేను చేసే షరతు మీదే అతన్ని మన ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నా. ఆ మాట వింటూనే నాకు రఘురాం మీద ఇంకా అసహ్యం పెరిగింది. ఏదో స్వార్థం లేదే అతను నన్నెందుకు చేసుకోవడానికి సమ్మతించాడబ్బా? అతని మాటలు, ధోరణి చూస్తూ ఉంటే అతని స్వభావం నీకు తెలియటం లేదా? ఏదోనే తల్లి, ఈ పెళ్లి జరిగిపోతే నిన్ను ఇంటిదాన్ని చేశామన్న తృప్తి మాకుంటుంది. ఓసారి పెళ్ళంటూ జరిగాక అన్నీ సర్దుకుంటాయి. మీ తృప్తి కోసం నన్ను గోతిలో తొయ్యాలనుకుంటున్నారు. పెళ్లి కాకపోతే నాకు వచ్చిన నష్టమేమిటమ్మా? అమ్మా, ఒక్కసారి మళ్ళీ ఆలోచించమ్మా. నాకు పెళ్ళొద్దు. నన్ను ఇలా ఒంటరిగా బ్రతకని.
పెళ్లి లేకుండా ఒంటరిగా బ్రతకలేవే జానకి. నేను నాన్నగారు ఉన్నంతకాలం నిన్ను చూసుకుంటాం. తరువాత నీకు దిక్కెవరు? అన్నలు అక్కలు అంటావా? వాళ్ళ సంసారాలు వాళ్ళవి. ఎవరి దగ్గరికి వెళ్ళుంటావు? ఎక్కడికి వెళ్ళినా నువ్వు భారమైపోతావు. నీ సంసారం, భర్త, పిల్లలు నీకు ఉండాలి. భర్త, కడుపున పుట్టిన బిడ్డలు ఉండాలి. అమ్మ బాధగా మాట్లాడింది. అవన్నీ పాత మాటలమ్మా. నేనెవరికి భారం కాను. ఏదో చిన్న పని చూసుకుని నా కాళ్ల మీద నేను నిలబడి స్వతంత్రంగా జీవిస్తాను. ఓ కాలు లేదు కానీ స్వతంత్రంగా నిలబడుతుందట. తనకిష్టం లేని విషయం మాట్లాడుతున్నానని అమ్మ రెచ్చిపోయింది. కుంటిదాన్నని నువ్వే వెక్కిరిస్తున్నావుగా. రేపు ఆ చేసుకునేవాడనడా? ఉక్రోషంగా అన్నాను. నీతో ఏం మాట్లాడలేనే. ఏ మాట అన్నా నీకు తప్పే అంటూ అమ్మ చరచరా లోపలికి వెళ్ళిపోయి తులసికోట దగ్గర కూర్చుంది. ఆవిడక్కడ మనసు కష్టపెట్టుకుంటూ కూర్చుంటుందని, కళ్ళనీళ్లు మాటిమాటికి చీర కొంగుతో తుడుచుకుంటూ ఉంటుందని నాకు తెలుసు. అమ్మ మనసు మార్చలేను. ఆవిడ చెప్పిన దారిలో నడవలేను. ఏమిటి నాకు ఈ పరీక్ష? మెడికల్ కాలేజీలో చేరడానికి లలిత వచ్చింది. ఆరోగ్యంగా, బొద్దుగా, అందంగా, ముద్దబంతి పువ్వులా ఉంది. లోకంలో నాకు లెక్కేమిటి అనే ఓ నిబ్బరం, ఉత్సాహం ఉన్నాయి. కళ్ళు స్వచ్ఛంగా మిలమిలా మెరుస్తున్నాయి. మాట్లాడినప్పుడల్లా అవి చేపపిల్లల్లా అటు ఇటు కదులుతున్నాయి. లలిత వచ్చాక నా జీవితంలోకి ఉత్సాహం వచ్చింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఒకటే హడావిడి. కాలేజీకి వెళ్లేదాకా అటు ఇటు హడావిడిగా తిరుగుతూ, వదినా ఈ చీర బాగుందా? నల్ల చుక్క పెట్టుకోనా? వదినా నా జోళ్లేవి అంటూ క్షణక్షణానికి నన్ను పిలుస్తుంది. ఎదురుగా ఉన్న వస్తువే కనిపించదు లలితకి. తన పెన్ను, పుస్తకాలు, జోళ్ళు, జాకెట్లు, లోపల పరికిణి అన్నీ నేను అందించి చూపించవలసిందే. రాత్రి ఇద్దరం ఒకే గదిలో పక్కపక్క మంచాలలో పడుకునేవాళ్ళం. లలిత కాలేజీ కబుర్లన్నీ చెప్పేది. ఆ రోజు కాలేజీ నుంచి కొంచెం ఆలస్యంగా వచ్చింది. తన కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నా. వదిన రాత్రి నీకో మాట చెప్తా అంది వస్తూనే. భోజనాలు అయ్యాక మంచం మీద పడుకొని ఆ మాట ఏమిటా అని ఆలోచిస్తున్నా. లలిత చదువుతున్న పుస్తకం మడిచి నా వైపు తిరిగింది. వదిన ఇవాళ ప్రకాష్ వచ్చాడు అంది మెల్లిగా. ప్రకాష్ అంటే ఈమె ప్రేమికుడు కాదు కదా? నా గుండె గతుక్కుమంది. ఎవరతను? నీకు తెలీదా? నేను ప్రకాష్ ప్రేమించుకున్నాం. వంకాయ కూర తిన్నా అన్నంత సులువుగా చెప్పింది లలిత. ఓహో, మీ ఊళ్ళోనా? అవును. నేనిక్కడ కాలేజీలో చేరానని తెలిసి విశాఖపట్నం నుంచి వచ్చాడు. అతనేం చదువుతున్నాడు? బీకాం చదువుతున్నాడు. లలిత మంచం మీద బోర్లా పడుకుని కాళ్ళు రెండు పైకి పెట్టి ఆడిస్తోంది. మెళ్ళో ఉన్న ఒంటిపేట బంగారు గొలుసుకి లాకెట్ ఉంది. అది మునిపళ్లతో కొరుకుతూ దిండు కింద మోచేతులు ఉంచి చేతుల మీద ముఖం పెట్టి నా వైపుకు తిరిగి మాట్లాడుతోంది. ఆమె ముఖం ఎంతో లేతగా, అమాయకంగా ఉంది. ప్రకాష్ బాగుంటాడా? అంత బాగుండడు, కానీ చాలా తెలివైనవాడు. అందుకనే అతనంటే నీకిష్టమా? అవునన్నట్టు నవ్వింది లలిత. రేపుంటాడా? రేపు ఆదివారంగా ఉంటాడు. రేపు ప్రకాష్ని కలుసుకోవాలి వదినా. సాయంత్రం సినిమా చూద్దామనుకున్నాను. కల్పన దగ్గరికి రమ్మన్నా. చంపావు పో. మా అమ్మ చాలా స్ట్రిక్ట్. నిన్నొక్కరిని సినిమాకి పంపదు. పోనీ నువ్వు నాతో రావదినా? ప్రకాష్ని నువ్వు కూడా చూడొచ్చు. నేనా? ఏం? నేనెప్పుడు సినిమాలకు వెళ్ళను. ఎందుకని? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది లలిత. నీకు తెలీదా లలిత? నా ఆవిటి కాలుని అందరూ చూస్తారు, ఏదో ఒకటి అంటారు, జాలి పడతారు. వాళ్ళు జాలి పడితే నేను భరించలేను. అందుకే బయటికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు సినిమాలు మానేసుకున్నావా? నాన్సెన్స్. అడ్డమైన వాళ్ళు అనుకున్నవి నువ్వెందుకు పట్టించుకుంటావు వదినా? లలిత ముఖం ఉద్రేకంతో జేవురించింది. నేనేం మాట్లాడలేదు. లలిత కాసేపు మౌనంగా ఊరుకుంది. ఈ మారు మాట్లాడినప్పుడు ఆమె కంఠం చాలా మృదువుగా మారిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం వదినా అంది. కుంటిదాన్నని నువ్వు జాలిపడుతున్నావా లలిత? ఏం మాటలు వదినా? నువ్వంటే నాకెందుకో మొదటి నుంచి ఇష్టం. ఈ నెల రోజుల మన పరిచయంలో అది ఇంకా ఎక్కువైంది. నిజంగా వదినా అంటూ లలిత నా అరచేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంది. లలితవన్నీ చిన్నపిల్ల చేష్టలు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరేలే అంటూ రెండో వైపు తిరిగి పడుకొని నా కన్నీళ్ళని లలిత చూడకుండా తుడుచుకున్నాను. మర్నాడు కల్పన సినిమా హాల్ ముందర నన్ను ప్రకాష్కి పరిచయం చేసింది లలిత. ఈవిడ మా మామ కూతురు జానకి అంది నన్ను చూపిస్తూ. అతను నమస్కారం చేశాడు. రండి, సినిమా మొదలవడానికి ఇంకా టైం ఉంది, మనం అలా కాఫీ తాగొద్దాం అంటూ ఎదురుగా ఉన్న ఇండియా కాఫీ హౌస్కి తీసుకువెళ్ళాడు. ప్రకాష్ అందగాడు కాదు, చామన ఛాయగా, పొడవుగా, సన్నగా ఉన్నాడు. తెలివైన ముఖం. అతనికి నా రాక రుచించినట్టు లేదు. కొంత ముభావంగా ఉన్నాడు. లలిత మాత్రం గలగలా మాట్లాడుతోంది. రోజా ఎలా ఉంది? కోకోకోలాకి ఎందులోనూ సీటు రాలేదా? మన టంకసాల ఏ ఊళ్ళో చేరాడు? యూనివర్సిటీలో సీట్ వచ్చిందా?
మందర కూడా బీకాంలో చేరిందట కదూ. వదిన, ఎవరు వీళ్ళంతా అనుకుంటున్నావా? మా కాలేజీ పిల్లలు. వాళ్ళందరికీ ముద్దు పేర్లతో పిలుచుకుంటాం. లలిత, ప్రకాష్ వాళ్ళకు తెలిసిన కాలేజీ అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నారు. నేను మౌనంగా వింటున్నా. వాళ్ళిద్దరూ స్నేహితులలా కనిపించారు, కానీ నా కంటికి ప్రేమికులలా లేరు. సినిమా చూశాం. బయటికి వచ్చాక మేము ఇంటిదారి పట్టాం. అతను హోటల్లో భోంచేసి వెళ్తానన్నాడు. లలిత అతని చేతిని పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ, మళ్ళీ ఎప్పుడొస్తావు ప్రకాష్ అంది. అతను ఆమె చెయ్యి గబుక్కును విడిపించుకొని వెనక్కి జరిగాడు. నేను ముఖం రెండో వైపుకి తిప్పేసుకున్నా. మళ్ళీ 15 రోజుల్లో వస్తా. వచ్చే శనివారం రావాలి. లలిత ప్రార్థన. చూస్తాలే, ఇక రిక్షా ఎక్కు. ప్రకాష్ రిక్షా పిలిచాడు. మేమిద్దరం రిక్షా ఎక్కి ఇంటికొచ్చాం. భోజనాలు చేశాక లలిత అడిగింది, ఎలా ఉన్నాడు ప్రకాష్? నేను నవ్వేశాను. నీకు నచ్చలేదా? నచ్చడం అంటే అందగాడు కాదు, చిన్నవాడు. ఇంకా వ్యక్తిత్వం అంటూ ఏమీ ఏర్పడలేదు. అతని బాగోగుల గురించి ఏం చెప్పను? పోనీలే వదినా, ప్రకాష్ అంటే చచ్చింత ఇష్టం. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అంది లలిత. అతను పెళ్లి చేసుకుందామన్నాడా? అతనేమీ అనలేదు, నేనే అన్నా. మీ అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలుసా? నీకేమీ తెలియనట్టు నటించక వదినా. అమ్మకి నాన్నకి ఇష్టం లేదు. ప్రకాష్కి దూరంగా ఉంచాలనే నన్ను ఈ ఊళ్ళో కాలేజీలు చేర్పించారు. నీకు ఈ విషయాలన్నీ లక్ష్మి అక్క చెప్పలేదా? తేలుకుట్టిన దొంగలా అయ్యాను నేను. కొన్ని తెలుసనుకో, లక్ష్మి చెప్పింది, కానీ నీ నోటి ద్వారా వినాలని అడిగాను. ఇప్పుడు విన్నావుగా. మా పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏమిటి అంది లలిత. పెళ్లి గురించి నా అభిప్రాయాలు వేరు లలిత. సుఖపడతామన్న పూర్తి నమ్మకం లేదే పెళ్లి చేసుకోకూడదు. వెల్లకితలా పడుకున్న లలిత హఠాత్తుగా నా వైపు తిరిగింది. వదినా, నిజంగా నువ్వలా అనుకుంటావా? నేను అలాగే అనుకుంటా. ప్రకాష్ లేందే నేను బ్రతకలేను. అతని ఎదురుగా కూర్చుని ఎప్పుడూ కబుర్లు చెప్పాలని, అతనితో కలిసి సుందర నందనవనాలలో విహరించాలని అనిపిస్తుంది నాకు. వెన్నెల నీలి ఆకాశంలో తేలియాడే చందమామ, నదిలో ఒకే ఒక పడవ, ఆ పడవలో మేమిద్దరం. పెద్ద తోట, తోటలో ఓ చిన్న కుటీరం, చుట్టూ పూలవనం. ఉదయం లేవగానే పక్షుల కిలకిల రావాలు, నెమళ్ల నృత్యాలు, లేళ్ళు మా ఇంటి ముందు స్వేచ్ఛగా పరిగెడుతూ ఉంటాయి. ఆ పూల మధ్య, పక్షుల మధ్య నేను, ప్రకాష్ నివాసం చేస్తాం. లలిత తన స్వప్నలోకం తెరతీసి నాకు చూపిస్తోంది. ఆ మాటలు వింటుంటే నాకెందుకో అప్పటి వరకు లలిత ప్రేమాయణం మీద ఉన్న భయం, ఆమె అతనితో లేచిపోతుందేమో అన్న అనుమానం పటాపంచలయ్యాయి. ప్రకాష్ రాక గురించి లక్ష్మికి రాయనా వద్దా అని ఊగిసలాడుతున్న నా మనసు ఓ నిశ్చయానికి వచ్చింది. లక్ష్మికి ప్రకాష్ రాక తెలియనవసరం లేదు. అతని వల్ల లలితకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదనిపించింది. అక్టోబర్లో పరీక్ష రాశాడు రఘురాం. చదువుకోవడం అనే మిష మీద అప్పటిదాకా ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు ఆ పరీక్షలు అయిపోవడంతో రఘురాం ఊరి మీద పడ్డాడు. అత్తయ్య గారు, ఏదైనా బజార్ పని ఉందా అంటాడు ఉదయం కాఫీ తాగుతూ. అమ్మ బజారు పని ఏదైనా పురమాయిస్తే వెళ్ళి సామాన్ తెచ్చి ఇంట్లో పడేస్తాడు. వేళకు వచ్చి 2 పూటల భోజనం, కాఫీ, టిఫిన్ సేవిస్తాడు. ఊరంతా చుట్టొస్తాడు. ఒకసారి ఎప్పుడో హేళనగా అమ్మ దగ్గర అన్నాను, మంచి సేవకుడు దొరికాడమ్మా. బజారు పని, బిల్లులు కట్టడం హాయిగా ఉంది నీకు. బాగుందే, కొడుకే ఉండి ఈ పనులు చేసి పెడితే నౌకర్ అనుకుంటామా? నాన్నగారికి కుడిభుజంలా ఉన్నాడు అంటాం. ఈ ఏటితో నాన్నగారి ఉద్యోగం అయిపోతుంది. పెద్దవారైపోతున్నారు. అన్నయ్యలు ఎలాగూ దూరంగా ఉన్నారు. ఇతనే దగ్గరగా ఉండి ఈ మాత్రం కాలికి చెయ్యికి అందితే ఇంతకంటే అదృష్టమేమిటి అంది. అవును బజార్ పని చేస్తే మిగిలిన చిల్లర డబ్బులు కూడా జేబులో వేసుకోవచ్చు. అతని అదృష్టం కూడా బాగానే ఉంది. అడిగేవాళ్ళు లేరు. జానకి, అతనంటే ఎందుకే నీకంత ఎగతాళి? మగపిల్లవాడయ్యాక పై ఖర్చులు ఏవో ఉంటాయి. నాన్నగారిని నోరు తెరుచుకుని అడగలేడు కదా. అలా అడగవలసిన అవసరం లేకుండా నువ్వు పాకెట్ మనీ ఇస్తున్నావుగా. ఆ 3 ముళ్ళు పడితే కానీ నీ నోరు ముయ్యలేనే తల్లి అంది అమ్మ పెరట్లోకి దారి తీస్తూ. లలిత డిసెంబర్ సెలవులకి విశాఖపట్నం వెళ్ళొచ్చింది. రాత్రి భోజనాలయ్యాక మా గదిలోకి వెళ్ళి చదువుకుంటూ పడుకోవడం లలితకు నాకు అలవాటు. లలిత క్లాస్ పుస్తకాలు చదివితే నేను నాన్నగారు క్లబ్ నుంచి తెచ్చిన పుస్తకాలు చదువుతున్న పుస్తకం లలిత ముయ్యడం చూసి నేను తన వైపు తిరుగుతూ, విశాఖ కబుర్లేం చెప్పలేదు అన్నా. ఏమున్నాయి అంది లలిత చెప్పగా. ప్రకాష్ని కలుసుకోలేదా? నేను అక్కడికి వెళ్ళేసరికి ప్రకాష్ ఒంగోలు వెళ్ళాడు. నేను ఈ ఊరు వచ్చే ముందరే వచ్చాడు. ఒక్కసారే కలుసుకున్నా. నేను ఇంకేం అడగలేదు. నా విషయాలు ఇన్ని నీకు చెప్తాను కదా వదినా. నీ విషయాలు నాకొక్కటి చెప్పవేం అంది లలిత హఠాత్తుగా. నా విషయాలు ఏమున్నాయి? నీకు రఘురాంతో పెళ్ళట నాతో చెప్పనే లేదు. మూతి ముడిచింది లలిత. అది నాకు ఇష్టం లేని
నేను అదే చెప్దామనుకుంటున్నాను వదిన. అతని పరీక్ష పోయిందటగా. 3 పార్ట్లు పోయాయా? ఆ రఘురాం నాకు నచ్చడు. వట్టి ఫూల్లా కనిపిస్తాడు. ఐ పిటియు. లలితకి కొంచెం కూడా జంకు గొంకు లేవు. తన అభిప్రాయం తిన్నగా పైకి చెప్పేస్తుంది. ఈ కుంటిదానికి అంతకంటే గొప్పవాడు ఎక్కడ దొరుకుతాడు లలిత? పాపం అతన్ని చూసి జాలిపడు. కుంటిది గూనిది అతని పాలబడుతోంది. అలా నిన్ను నువ్వు కించపరుచుకోకవదినా. నీకున్న తెలివితేటలు ఎవరికున్నాయి? నువ్వు ఎన్ని పుస్తకాలు చదువుతావు? అతను ఉట్టి మఫ్లా కనిపిస్తాడు. నీకతను తగడు. ఈ లోకంలో 2 తెగలవారున్నారు లలిత. ఒకరు పట్టుదలగా తాము కోరుకున్నది సాధించేవారు. ఇంకో తెగవారు వీధికి తలవంచి మౌనంగా కీలుబొమ్మల్లా నాట్యం చేసేవారు. మొదటి తెగకు చెందినదానివి నువ్వు. నేను చిన్నప్పటి నుంచి తలవంచుకుని బాధపడడమే నేర్చుకున్నా. నాకు 13, 14 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి నా అవిటితనం నన్ను బాధించింది. అందరూ నన్ను చూసి నవ్వుకుంటారేమోనని కుమిలిపోయేదాన్ని. మా క్లాసు పిల్లలంతా తుళ్ళుతూ కేరింతలు కొడుతూ ఉండేవారు. క్లాసు వదలగానే జట్లుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవారు. నేను ఆఖరికి ఒంటరిగా వెనుకగా మిగిలిపోయేదాన్ని. ఒకళ్ళో ఇద్దరో జాలిపడి నా కోసం మెల్లిగా నడిచినా, అయ్యో నా కోసం వీళ్ళు వెనక్కి మిగిలిపోయారే అని బాధపడేదాన్ని. స్కూల్ అయ్యాక పరిగెడుతూ ఆడే పిల్లలన్నా, వంతాట, బ్యాడ్మింటన్, రింగ్, టెన్నిస్ ఇలా బాగా కులాసాగా ఆడేవాళ్ళన్నా నాకు మనసులో మహా ఈర్ష్యగా ఉండేది. రాత్రి ఒక్కర్తిని పడుకొని కుళ్ళి ఏడ్చేదాన్ని. ఎప్పుడైనా రిక్షా దొరకక స్కూల్ వైపు నడిచి వెళ్తుంటే నా గూని నడకని వెక్కిరిస్తూ కొంటె కుర్రాళ్ళు ఏవైనా తుంటరి మాటలు విసిరేవారు. అవి భరించలేక స్కూలు మానేస్తానన్నాను. నాన్నే దెబ్బలాడి అతి కష్టం మీద స్కూల్ ఫైనల్ పాస్ చేయించారు. ఆ రోజుల్లో నాకు ఎవరికీ కనిపించకుండా ఎక్కడైనా దాక్కోవాలనిపించేది. భూమి బద్దలై సీతాదేవిలా నేను లోపలికి పోకూడదా అనుకునేదాన్ని. అందుకే బయటి ప్రపంచాన్ని వదిలి నాలో నేనే ముడుచుకుపోయాను. పోనీ వదిన, ప్రైవేట్గా పియూసీ, బిఏ పరీక్షలకి కట్టకపోయావా? అంది లలిత కళ్ళల్లో కరుణ నింపుకుంటూ. బిఏ పాస్ అయి నేనేం చెయ్యాలి లలిత? నిజానికి నాకు దేని మీద వాంచలేదు. ఏదో చావు రాక బ్రతకటం నా జీవితంలో ఎదురు చూడవలసిందేముంది? అలా నిరసగా మాట్లాడుకోదినా. నీ జీవితంలో ఏదో గొప్ప మార్పు వస్తుందని, అందరిలా నువ్వు బ్రతికేయగలవని అనిపిస్తుంది నాకు. నీకు నా మీద ఉండే అపేక్ష వల్ల నీ మనసు అలా కోరుకుంటోంది అన్నాను. రఘురాంతో పెళ్ళి వద్దని అత్తతో మామతో స్పష్టంగా చెప్పకూడదా? వాళ్ళు నీ మెడలు వంచి పెళ్లి చేసేటంత మూర్ఖులు కారే. అన్నీ జరిగాయి లలిత. చివరికి నేనే నా మనసుకి నచ్చ చెప్పుకున్నా. నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. కానీ పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావు? నేనేం ఉద్యోగం చెయ్యలేను. పెళ్లి చేసుకుంటే అమ్మకి నాన్నకి ఒక తృప్తైనా కలుగజేస్తాను. ఇంతకంటే మంచి సంబంధం వాళ్ళు నాకు తేలేరు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళైపోతున్నారు. నాకు పెళ్లి చేసి ఓ దారి చూపించామనే సంతోషం వాళ్లకుంటుంది. లలిత చాలాసేపు మాట్లాడలేదు. ఏమిటో వదిన, రకరకాల మనుషులని వాళ్ళ సమస్యల్ని చూస్తూ ఉంటే జీవితం అంటే భయం వేస్తోంది అంది చివరికి. సారీ లలిత, నిన్ను భయపెట్టాలని నేను ఈ సంగతులు చెప్పలేదు. ఎప్పుడూ ఎవరితోనూ ఇలా మాట్లాడలేదు. ఇవాళెందుకో నా మనసు విప్పి అన్నీ నీతో చెప్పాను. కారణం నీలోని నిర్మలత్వం కావచ్చు. కాలుష్యం ఎరగనిది నీ మనసు. నిన్ను బాధ పెట్టడం నా అభిమతం కాదు. ఇవన్నీ నీ మనసులో పెట్టుకోకు. లలిత మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ పైకి ఇంటి కప్పు కేసి చూస్తూ పడుకుంది. నేను మెల్లిగా లేచి లైటార్పొచ్చి పడుకున్నాను. నా పెళ్లి రఘురాంతో వేసంగిలో జరిగిపోయింది. పెళ్లికి 2 అన్నలు, 2 అక్కలు, మామ, అత్త, లక్ష్మి భర్త వచ్చారు. కానుకలు తెచ్చారు. నాకులాగే వాళ్ళెవరికి రఘురాం అంత నచ్చలేదు. వాళ్ళ కారణాలు వేరు. అతనికి చదువు, ఉద్యోగం లేవు, సంపాదన లేదు. పెద్దన్నయ్య మా ఇద్దరిని ఢిల్లీ రమ్మన్నాడు. అక్కడ రఘుకి ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదన్నాడు. అమ్మకి మమ్మల్ని పంపడానికి ఇష్టం లేకపోయింది. ఆవిడ కోరిక ఈ కుంటి పిల్ల అల్లుడు తమ దగ్గరే ఉండాలి. స్వంత ఇల్లు ఎలాగా ఉంది. ఊరు ఇల్లు వదులుకొని నాన్న అమ్మ ఎక్కడికి పోలేరు. వాళ్లతో పాటు నేను రఘురాం కూడా ఉండాలి. పెళ్ళైన వారం రోజులకి మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మీ ఆయన బిఏ పూర్తి చేసేటట్లు చూడు జానకి. నీకేమైనా అవసరం వస్తే నాకు ఉత్తరం రాయి, సందేహించకు అన్నాడు పెద్దన్నయ్య. నా కళ్ళ వెంట బొటబొట నీళ్లు రాలాయి. అన్నయ్య ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుని అదేమిటే పిచ్చిపిల్ల అన్నాడు. శుభమా అంటూ పెళ్ళింట్లో ఏడుపేమిటే కసురుకుంది అమ్మ. అన్నయ్య నా భుజం తట్టి బయటికి వెళ్ళిపోయాడు. నా గదిలోంచి లలిత స్థానం మారింది. లలిత అమ్మతో దక్షిణం వైపు గదిలో పడుకునేది. రఘు నా గదిలో ప్రవేశించాడు. ఆ రాత్రి అతను సిగరెట్ కాలుస్తూ కుర్చీలో నాకెదురుగా కూర్చొని నీకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది కదూ అన్నాడు.
అతను సిగరెట్ కాలుస్తాడని తెలిసినా ఇంట్లో మా ఎదురుగా కాల్చడం అదే ప్రథమం. ఎందుకు సంతోషం? నాకు అతనితో సంభాషించడం అదే మొదటిసారి. పెళ్ళైనందుకు. అతను వెకిలిగా నవ్వాడు. నేనేం మాట్లాడలేదు. నేనే మీ ఇంటికి రాకపోతే నీకు పెళ్ళంటూ ఈ జన్మలో జరిగేదా? పెళ్లి జరగకపోతే కొంప మునిగిపోయింది ఏమీ లేదు. నాకు చిరాకు కలిగింది. ఏం జీవితాంతం కన్యగా ఉండిపోదామనుకుంటున్నావా? నీకు కోరికలు లేవా? నాకేం కోరికలు లేవు. కోతలు. కోరికలు లేని వాళ్ళు ఈ లోకంలోనే ఉండరు. అతను అదే ధోరణిలో చాలాసేపు మాట్లాడాడు. నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించడానికి ఎంతో త్యాగం చేశానన్నాడు. కానీ కట్నం లేకుండా మా తల్లిదండ్రులు కుంటమ్మాయికి మంచి అల్లుడిని కొట్టేశారట. నేను క్రిందటి జన్మలో ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల సుమంగళిని అయ్యానట. నేను ఒక్క మాటకి సమాధానం చెప్పలేదు. కానీ ఆ రాత్రి అనుభవంలో నేను గ్రహించిన సంగతి, లోకంలో స్త్రీకి ఎన్నో బాధలుండవచ్చును. కానీ అన్నింటిలోకి బాధాకరమైంది నచ్చని పురుషుడితో ఏకసయ్య. స్త్రీకి అది నరకంతో సమానం. రోజులు గడుస్తున్నాయి. నా మనసులో మదన ప్రారంభమైంది. ఇన్నాళ్ళు రఘురాం పరాయివాడు. అతనంటే నాకెందుకో అయిష్టం కలిగింది. కానీ ఇప్పుడు అతను నా భర్త. నేనేమనుకున్నా అతనితో కలిసి జీవించక తప్పదు. మా బ్రతుకులు ముడివేసుకున్నాయి. అతన్ని గురించి ఇష్టపడటానికి, అతని గురించి మంచిగా ఆలోచించడానికి ప్రయత్నించాను. కానీ ఎప్పటికప్పుడు ఏదో అవరోధం ఏర్పడుతోంది. లలిత చీర కట్టుకొని కాలేజీకి వెళ్ళడానికి తయారుగా ఉంది. పర్సు తీసి ఏమిటో వెతుకుతోంది. ఏమిటి లలిత వెతుకుతున్నావు అన్నాను తన పెన్నులోకి ఇంకు పోసి ఇస్తూ. ఏం లేదు వదినా అంది కంగారుగా లలిత. ఏం లేకపోవడం ఏమిటి చెప్పు. నిన్న 10 రూపాయల నోటు పెట్టాను, కనిపించటం లేదు. ఎక్కడ పెట్టావో ఏమో బాగా జ్ఞాపకం చేసుకో. నిన్న దేనికైనా ఖర్చు పెట్టావేమో. లేదు వదినా, ఇవాళ పుస్తకాలు కొనాలని నిన్న రాత్రే 10 రూపాయలు తీసి పర్సులో పెట్టాను. పని మనిషి మంచిదేనా అంది లలిత. మా హడావిడి విని అమ్మొచ్చింది. ఏమిటి లలిత అంటూ. డబ్బులు పోయాయట. ఎంత? లలిత సంగతంతా చెప్పింది. ఎక్కడికి పోతాయే, మన ఇంట్లో వెంకమ్మ కూడా 5 ఏళ్లుగా పనిచేస్తోంది. ఒక పూచిక పుల్ల పోలేదు. లలిత, నీకు కొంచెం కూడా జాగ్రత్త లేదే. ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ పడేస్తావు. మీ అమ్మ నీకు ఒబ్బిడి నేర్పింది కాదు. అమ్మ సణుగుతూ ఆ మూల ఈ మూల 10 రూపాయల నోటు కోసం వెతుకుతూనే ఉంది. లలిత కాలేజీకి వెళ్ళిపోయింది. నన్నేదో అనుమానం పట్టి పీడిస్తోంది. సాయంత్రం లలిత రాగానే అడిగాను. లలిత, డబ్బు ఇప్పుడే పోయిందా, పూర్వం కూడానా? అప్పుడప్పుడు 1-2 రూపాయలు పోయినట్లు నాకు అనుమానం వచ్చింది వదినా. అయినా అత్త చెప్పినట్లు నాకు కొంచెం అశ్రద్ధ కదా. నేనే ఖర్చు చేసేసానేమో అనుకొని ఊరుకున్నాను. నీకెవరి మీద అనుమానం అని అడుగుదామని నా మనసులో ఉన్నదే లలిత. అదే లలిత చెప్తుందనే భయంతో నోరు మూసుకున్నాను. ఆ రాత్రి రఘు సిగరెట్ కాలుస్తూ చాలాసేపు కూర్చున్నాడు. ఈ మధ్య కిళ్ళి కూడా అలవాటైంది. భోంచేయగానే బయటకు వెళ్ళి కిళ్ళి కొనుక్కొచ్చి రేడియో తిప్పుకొని సినిమా పాటలు వింటాడు. నేను సాధారణంగా అతనితో మాట్లాడను. అంటే ఏ ఉపన్యాసం వినాలో అని భయం. కానీ ఆ రోజు అతను రేడియో కట్టేయగానే నేనే నోరు విప్పా. ఏదైనా ఉద్యోగం చూసుకోకూడదా అని. రఘు ఆశ్చర్యంగా నా వైపు చూశాడు. నాకెవరు ఉద్యోగం ఇస్తారు? ఏం మీ అమ్మ ఉద్యోగం చూసుకోమందా? ఆవిడ్నే ఇప్పించమను, మహారాజులా చేస్తా. అమ్మేమనలేదు, నేనే అంటున్నా. ఏం నేను ఉద్యోగం చేసి డబ్బు తెస్తే నగలు దిగేసుకోవాలని కోరిక కలిగిందా? నాకే కోరిక లేదు. ఉద్యోగం చేసుకుంటే మీ పై ఖర్చులకి డబ్బుంటుంది. హఠాత్తుగా అతను పట్టుబడ్డ దొంగలా మౌనంగా అయిపోయాడు. తర్వాత మెల్లిగా సర్దుకొని తనకి ఉద్యోగం చేయాలని మనసులో ఎంతగా ఉందో, కానీ దేశంలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో, నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా ఎలా పెరిగిపోయిందో, ఉద్యోగం రావడం ఎంత కష్టమో ఓ అరగంట నాకు బోధించాడు. నా ఉద్యోగం బాధ్యత మీ నాన్నగారిదే. చదువు చెప్పించి ఉద్యోగం వేయిస్తానన్న మీ నాన్న మాట మీదే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. లేకపోతే పెళ్ళికి నాకేం తొందర? ఒక్క పొట్ట పోషించుకోలేని వాడిని నాకు డోలెందుకు? రేపు పిల్లో పాపో కలిగితే ఎంత కష్టం. ఏదో నా బ్రతుకు నేను హాయిగా బ్రతుకుతుంటే ఆ యోగీంద్రుడు గారు మీ నాన్నగారు నన్ను ఓబిలోకి దించారు. ఒకసారి ఈ బురదలో పడ్డాక పైకి లేవలేం. అతని ధోరణి సాగుతూనే ఉంది. నేను కళ్ళు మూసుకుని నిద్రొస్తుందేమోనని ప్రయత్నించాను. 2 రోజులు నేను ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాను. నాన్న ఆఫీస్కి వెళ్ళాక అమ్మ బియ్యంలో రాళ్ళేరుతుంటే వెళ్ళి పక్కన కూర్చున్నాను. నేను ఒక చేటలోకి బియ్యం తీసుకుని రాళ్ళేరుతూ, అమ్మా, పాకెట్ మనీ ఇవ్వడం మానేసావేమిటి అన్నాను. పాకెట్ మనీ ఎవరికే? రఘుకా? అతగాడు బజార్ పని మానేశాడు. పాకెట్ మనీ ఎలా ఇవ్వను? అమ్మ నవ్వింది. అంటే నీకు పని చేయకపోతే డబ్బు ఇయ్యవా? ఇన్నాళ్ళు కూలి ఇచ్చావన్నమాట. అదేమిటే జానకి అలా కొత్తగా మాట్లాడుతున్నావు?
రఘుకి నేను డబ్బు ఇవ్వనా? ఎంత కావాలో నువ్వే అడిగి తీసుకోకూడదా? నేను అడగనవసరం లేదు, నీకు తోచినంత నువ్వే ఇవ్వు. అమ్మ నా వైపు గుచ్చి చూసి, అమ్మాయి నువ్వే మారావా, లేకపోతే మీ ఆయన డబ్బడగమని పంపాడా అంది. నాకు చాలా సిగ్గు వేసింది. నన్నెవరూ నీ దగ్గరికి పంపలేదు, నువ్వే అన్నావుగా మగవాళ్ళకి ఎన్నో పైఖర్చులు, కొంత డబ్బు కావాలని అన్నాను తల వంచుకొని. ఎంత గడుసుదనం నేర్చుకున్నావే తల్లి అంటూ అమ్మ నవ్వింది. అమ్మ నాన్నగారితో చెప్పి తొందరలో తనకి ఉద్యోగం చూడకూడదా? నీకు ఈ డబ్బు ఇవ్వడం బెడద తప్పుతుంది. అలాగేలే, నాన్నగారు ఉద్యోగం విషయం ఆలోచిస్తున్నారు. ఈ మారైనా రఘు ఆ బిఏ పరీక్ష అయిందనిపిస్తే బాగుండును. ఊరికే కూర్చోకుండా టైపుకైనా కడితే మంచిదంటున్నారు నాన్నగారు. ఏదో అల్లుడితో మాట్లాడి ఓ దారిలోకి వచ్చేటట్టు చూడు అంది అమ్మ. అమ్మ 20 రూపాయలు తీసిచ్చింది. రఘు, ఈ డబ్బు తీసుకో. ఇంకా పక్కదారులు తొక్కకు. నా ముగ్గుడి గురించి చెడ్డగా చెప్పుకోవడం, దొంగ అనుకోవడం నేను సహించలేను అని చెప్పాలని రాత్రి దాకా అనుకున్నా. కానీ తీరా రఘు గదిలోకి వచ్చేసరికి నాకు మూగుతనం వచ్చేసింది. ఆ డబ్బు తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాను. ఎక్కడిది, ఎందుకు ఇస్తున్నావు అన్నాడు రఘు ఆశ్చర్యంగా. అది తమ పాకెట్ మనీ. నిజం? నువ్వెంత మంచిదానివి జానీ అంటూ రఘు దగ్గరగా వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని సంతోషం చూస్తే నాకు వెగటనిపించింది. ఉచితంగా లభ్యమైన డబ్బు ఇతనికి ఎంత తీయనా? నా పెళ్ళైన తర్వాత నేను నష్టపోయింది ఏమైనా ఉంటే అది లలిత సాంగత్యం. పూర్వంలాగా లలిత నేను రాత్రి ఏకాంతంలో కూర్చొని కబుర్లు చెప్పుకునే అవకాశం పోయింది. రఘు ఇంట్లో ఉంటే అతను ఎప్పుడూ గదిలోనే ఉండేవాడు. మాటి మాటికి జానీ జానీ అని పిలుస్తూ తనకి కావలసిన పనులు చేయించుకునేవాడు. అల్లుడయ్యాక అతని హోదా పెరిగింది. కాఫీ, టిఫిన్, మంచినీళ్లు అతనికిప్పుడు నా చేత్తో అందించాలి. లలిత నేను ఎప్పుడైనా మాట్లాడుకుంటూ కూర్చుంటే అతనికి ఏమైనా కావాలేమో చూడవే అంటూ తరిమేది అమ్మ. లలిత నెల రోజులకు ఒకసారి ప్రకాష్ని కలుస్తూనే ఉంది. ఈ ఊరు అతను వచ్చినప్పుడల్లా సినిమాలకు వెళ్తోంది. అయితే ఇప్పుడు లలితతో కూడా నేను వెళ్ళటం లేదు. సినిమా నుంచి రాగానే ఆ సాయంత్రం డాబా మీద కూర్చొని లలిత నేను ప్రకాష్ గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట పూసగుచ్చినట్టు చెప్తుంది లలిత. వాళ్ళు నిజంగా ప్రేమికులైతే లలిత వాళ్ళ సమావేశాలు నా దగ్గర గోప్యంగా ఉంచదా అనిపిస్తుంది నాకు. ప్రేమిస్తున్నప్పుడు అది హృదయంలోనే భద్రంగా దాచుకోవాలనిపిస్తుందేమో. అయినా నాకు ఈ విషయాలలో అనుభవం లేదు. ఆ సంవత్సరం నవంబర్లో నాన్న రిటైర్ అయ్యారు. వచ్చే నెలసరి ఆదాయం తగ్గడంతో ఇంట్లో కొంచెం ఖర్చుకి వెనక ముందు చూడవలసి వస్తోంది. కానీ సంపాదన లేని అల్లుడు అమ్మకి నాన్నకి భారం అనిపిస్తున్నాడు. రఘు పరీక్ష కట్టి తప్పాడు. టైప్ నేర్చుకుంటున్నాడు. అతని ఉద్యోగ ప్రయత్నం ఇంకా మొదట్లోనే ఉంది. నాన్నగారు చూపించిన ఉద్యోగాలు అతనికి నచ్చలేదు. అంత చిన్న ఉద్యోగం చేయడానికి పరువు తక్కువ అంటాడు. ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకోవాలి. మనకి కావలసిన ఉద్యోగాలు వస్తాయా? అతనికి చిటికెన వేలు కదపవలసిన కష్టం లేకుండా అన్నీ అమరిపోతున్నాయని, కడుపు నిండా భోజనం, పై ఖర్చు, ఇంకా సంసార భారం ఎలా తెలుస్తుంది అంటూ అమ్మ మాటిమాటికి విసుక్కునేది. ఇవన్నీ ముందే చూసుకోవాలమ్మా. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాకే పెళ్లి చేయవలసింది. అప్పుడు తొందరపడిపోయావు. ఉద్యోగంలో చేరిపోయి సంపాదనాపరుడు, స్వతంత్రుడు అయిపోతే నీ కుంటిపిల్ల మెళ్ళో తాళి కట్టనంటాడేమోనని భయపడిపోయావు అని జవాబు చెప్పాను ఒకసారి. అనవే అను, నీకు ఆవిటిపిల్ల ఉండి పెళ్లి కాక గుండెల మీద కుంపట్లా ఉంటే తల్లికి అదెలాంటి బాధో తెలిసేది. దీవించమ్మా, నాకు ఓ ఆవిటి కూతురు పుట్టాలని. నా మాట పూర్తి కాకముందే నా నోరు మూసింది అమ్మ. ఆవిడ కళ్ళ నిండా నీళ్లు. వద్దు జానకి, వద్దు. ఇలాంటి శాపం నా శత్రువుకు కూడా ప్రసాదించకు భగవంతుడా అని నేను మొక్కని రోజులేదు. నీ కడుపు చల్లగా పండాలని, నీకు రత్నాల్లాంటి పిల్లలు కలగాలని దీవిస్తున్నా అంది అమ్మ వలవల ఏడ్చుతూ. అమ్మతో అంత కఠినంగా మాట్లాడినందుకు, మనసు నొప్పించినందుకు బాధపడ్డాను. ఫిబ్రవరి నెల చివర అమ్మ నాన్న ఉత్తరదేశ యాత్రలు పెట్టుకున్నారు. పెద్దన్నయ్య వాళ్ళని రమ్మని, పుణ్యక్షేత్రాలు తన దగ్గరుండి చూపిస్తానని రాశాడు. వాళ్ళటు వెళ్ళగానే లలిత పరీక్షలు రాసి విశాఖ వెళ్ళింది. ఇంట్లో నేను రఘు మిగిలాం. ఇది ఒకందుకు మంచిదే. రఘుకి ఇంటి బాధ్యత తెలిసి ఏదైనా ఉద్యోగంలో చేరవచ్చు అన్నారు నాన్నగారు. రఘుకి ఉద్యోగం వచ్చేదాకా అన్నయ్యలిద్దరూ కూడా మాకు చెరో 100 పంపేటట్లు ఒప్పందం. రఘు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇంటి యజమాన్యం తన చేతిలోకి తీసుకున్నాడు. మీ వాళ్ళకి డబ్బు ఆదా చేయడం తెలీదు. చూడు, ఈ కొబ్బరికాయలన్నీ కొడుకులకి కూతుళ్ళకి బుట్టలు కట్టి పంపుతున్నారు. అమ్మితే ఎంత లాభం? కరివేపాకు ఊరందరికీ పంచిపెట్టడం ఎందుకు? వాళ్ళు కొనుక్కోలేరా? అరటి పళ్ళు, కాయలు బజార్లో ఎంత ధరో తెలుసా? గెలవేస్తే సరి మీ అమ్మగారు పెడలు కోసి ఇంటికొచ్చిన ప్రతి మనిషికి ఇస్తారు.
ఇలాగేనా వృధా చేసుకోవడం? నేను చూడు ఎంత డబ్బు చేస్తానో అంటూ కొబ్బరికాయలన్నీ తీయించి బజారుకు తీసుకువెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు. కరివేపాకు చెట్టు ఆకు అమ్మి అరటిగిరలు అమ్మి డబ్బు చేసుకునేవాడు. అయితే ఆ డబ్బంతా తన సినిమాలకి సిగరెట్లకి ఖర్చయ్యేది. ఇలాంటి అతని తెలివితేటల్ని ఏమనుకోవాలో. చిన్నప్పటి నుంచి నా కాలు అవిటనే జాలితో కావచ్చు, అమ్మ నన్ను ఏనాడు వంటింటి పనికి పిలిచేది కాదు. నాకు సామాన్యమైన వంటే కానీ పెద్దగా ఏమీ రాదు. అమ్మ రైలెక్కగానే రఘుకి రకరకాల రుచులు వంటలు జ్ఞాపకం వచ్చాయి. ఈరోజు పెరుగ్గరలు చేయకూడదు, మా స్నేహితుల్ని పిలుచుకొస్తాను. మినపసున్ని తిని ఎన్ని రోజులైందో, చేస్తావా? కొబ్బరి పూర్ణం పెట్టి బూరెలు చేస్తే మహా రుచిగా ఉంటాయి అంటూ కోరికలన్నీ ఏకరువు పెట్టేవాడు. అతడు చెప్పిన వంటలేవి నాకు రావు, నేను చెయ్యలేను అంటే తారా జువలా కోపం తెచ్చుకునేవాడు. అడ్డగాడిదలా ఎదిగి కూర్చున్నావు, ఆ మాత్రం వంట రాదా? మీ అమ్మ ఏం నేర్పింది? మొగుడికి కడుపు నిండా కమ్మని భోజనం పెట్టని నీ బ్రతుకెందుకు? నిన్ను చేసుకుని నాకేం సుఖం? చివరికి శుభ్రమైన తిండికి కూడా వాచిపోయా. ఒకరోజు రఘు వంటింట్లో జొరబడి కొబ్బరి వేసి బూరెలు చేశాడు. అతను కొబ్బరి కూరుతుంటే పాకం తీసి బూరెలు ఒడుపుగా చేసి నూనెలో వేయిస్తుంటే ఆశ్చర్యపోయాను. బూరెలు చిదమకుండా అంత చక్కగా రుచిగా అమ్మ కూడా చెయ్యలేదు. అతను ఇంత బాగా చేయడం ఎప్పుడు నేర్చుకున్నాడు? ఎలా నేర్చుకున్నాడు? పూర్వాశ్రమంలో వంటలు చేసేవాడా? రఘు 2-3 రోజులకొకసారి ఏదో ఒక పిండి వంట చేసి 4 స్నేహితుల్ని పిలిచి పెట్టేవాడు. పైకి మాత్రం మా ఆవిడ చేసింది బాగున్నాయా అనేవాడు రఘు. నన్నెన్నడూ వాళ్ళ స్నేహితులకి పరిచయం చేయలేదు. నేను వాళ్ళని కిటికీలోంచి చూడటమే కానీ ఎదురుపడలేదు. వేసంకాలం సెలవులు అయిపోగానే లలిత వచ్చింది. మా ఇంటికి రాలేదు. తిన్నగా హాస్టల్లో దిగి సాయంత్రం వచ్చింది. వస్తూ బుట్ట నిండా కజ్జికాయలు, చేగోడీలు, పుస్తకాలు తెచ్చింది. వదిన, ఈ తినుబండారాలు అమ్మ ఇమ్మంది, ఈ పుస్తకాలు లక్ష్మక్క ఇచ్చింది అంది. 2 తెలుగు పుస్తకాలే. ఒకటి ఉత్పల లక్ష్మణరావు గారి అతడు ఆమె, రెండోది ఆచంట జానకీరాం గారి నా స్మృతిపదంలో. థ్యాంక్స్. లక్ష్మి వాళ్ళు బాగున్నారా? లక్ష్మి కొడుక్కి ఏం పేరు పెట్టారు? లలితను డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టాను. అంతా బాగున్నారు. లక్ష్మక్క కొడుక్కి ధీరజ్ అని పెట్టాం పేరు. నేనే పెట్టాను. ఎలా ఉంది? కొత్త పేరు బాగుంది. ప్రకాష్ని కలుసుకున్నావా? కలుసుకున్నా. ఇంటికి వచ్చాడు. అమ్మ నాన్నగారితో కూడా మాట్లాడారు. మీ పెళ్లి విషయమా? కాదు, అతను విశాఖ విడిచి వెళ్ళిపోతున్నాడు. బీకాం పాస్ అయ్యాడు కదా, మళ్ళీ ఇటువైపు రాడు. నేనే అతన్ని ఇంటికి పిలుచుకు వెళ్ళి నాన్నగారికి పరిచయం చేశాను. అత్త ఏమంది? అమ్మ ప్రకాష్ని పిలిచి భోజనం పెట్టింది. ఇంట్లో అందరికీ నచ్చాడన్నమాట. పోనీలే, ఇక మీ పెళ్ళికి అడ్డుండదు. అలాగే అనుకోవాలి. కానీ పెళ్ళి కూడా ఇప్పుడప్పుడే లేదు వదినా. నేనింకా 3rd ఇయర్లోకి వచ్చా. నా చదువు పూర్తి కావాలి, హౌస్ సర్జన్ అవ్వాలి, తర్వాత పెళ్ళి. లలితలో చాలా మార్పు కనిపించింది. ఈ 2 ఏళ్లలో ఆమెలో పసితనం, అమాయకత్వం దూరమయ్యాయి. కాఫీ చేసి తెస్తానుండు అన్నాను వంటింట్లోకి దారితీస్తూ. నా వెనకే మాట్లాడుతూ లలిత వచ్చింది. కాఫీ స్టవ్ మీద నీళ్లు పడేశాను. ఇదేమిటి వదినా, ఏం చేశావు అంటూ లలిత స్టవ్ పక్కన ఉన్న బేసిన్ మూత తీసింది. అరే, పెరుగువడలా చెప్పావు కాదేం అంది లలిత ఆశ్చర్యంగా. లలిత ఆ పెరుగు ఆవడలు చూడటం నాకు ఇష్టం లేదు. చెప్పడం ఎందుకు, రుచి చూపిద్దామనుకుంటున్నాను అంటూ ప్లేట్ తీసి వడలు పెట్టిచ్చాను. చాలా బాగున్నాయి వదినా. నువ్వే చేశావా? ఇంతింత వంటలు చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? నేను తలెత్తలేదు. కాఫీ కలపడంలో నిమగ్నమైనట్టు నటించాను. కానీ తెలివైన లలిత ఆవడలు నేను చెయ్యలేదని గ్రహించి ఉండదు. ఇలాంటివి మా హాస్టల్లో చేస్తేనా 1 నిమిషంలో ఎగరగొట్టేస్తారు. ఇలా ఎందుకు చెయ్యరు వదినా? వెధవ భోజనం. నీళ్లు కారుతూ ఉంటుంది. లలిత ప్లేట్ ఖాళీ చేస్తోంది. మిమ్మల్ని అందరినీ డయాబ్లో పెట్టి డైట్లో పెట్టి సన్నగా నాజుగ్గా ఉంచాలని వంట రాని వాళ్ళని మీ హాస్టల్లో వేస్తారేమో లలిత. లలిత నవ్వుతూ చేయి కడుక్కొని కాఫీ గ్లాస్ తీసుకుంది. ఉన్న ఆ 2 గంటలలో లలిత నేను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కానీ రఘు ప్రసక్తి రాలేదు. లలిత ఎప్పుడు మా మాటల మధ్య రఘు ప్రస్తావన తీసుకురాదు. అన్నలు పంపుతున్న డబ్బుతో రోజులు గడుస్తున్నాయి. కానీ ఎన్నాళ్ళిలా? వాళ్ళు ఎన్నాళ్ళు పంపుతారు? ఎల్లకాలం అన్నల మీద ఆధారపడటమేనా? మా సంపాదనతో మేం బ్రతికే రోజు ఎప్పుడొస్తుంది? రఘుకి నాకు మధ్య వాగ్వివాదాలు హెచ్చయ్యాయి. అతను ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అంటున్నాడు. కానీ ఆ మాటలు నేను నమ్మడం మానేశా. రఘుకి పేకాట కొత్తగా అలవాటవుతోంది. యాత్రలన్నీ చేసుకుని 6 నెలల తర్వాత అమ్మ నాన్నగారు వచ్చారు. అల్లుడు ఇంకా ఇంట్లోనే
కూర్చుంటున్నాడు. బాధ్యత కొంచెమైనా వంటబట్టలేదని తెలిసి నాన్నగారు వ్యధ చెందారు. అమ్మ నా మీద కోపగించుకుంది. ఇంత చచ్చుదానివేమిటే నువ్వు, మొగుడికి ఆ మాత్రం చెప్పుకోలేవా? తనకి బావమరుదుల సంపాదన మీద పడి తినటానికి సిగ్గువేయటం లేదా అంది అమ్మ. అల్లుడి మర్యాదలు తగ్గించింది. నాన్నగారు రఘుతో మాటలు తగ్గించారు. ఇప్పుడు రఘు ఇంటికి వస్తాడు, వెళ్తాడు. వేళకొస్తే సమంగా కాఫీ భోజనం అందుతాయి, లేకపోతే లేదు. రఘుకి ఒక్కసారిగా అందరం మీద నుంచి కిందికి తోసివేసినట్లయిపోయింది. ఇంట్లో పాకెట్ మనీ కాదు కదా, చిల్లర డబ్బులు కూడా పుట్టడం లేదు. పిండి వంటలతో భోజనం మాట దేవుడెరుగు. 4 అధరవులతో భోజనమే అంతంత మాత్రమైంది. అతని కోపం నా మీదకి తిరిగింది. చీటికి మాటికి నన్ను తిడతాడు. నాకు ఒక రకమైన వైరాగ్యం వచ్చింది. మొండితనం ఏర్పడింది. అమ్మా నాన్నలది తప్పనలేను. తప్పు ఉన్నా వాళ్ళని ఎదిరించి పైకి పోయే స్వాతంత్రం, దక్షత నాకు లేవు. రఘు మారడు. అతనికి తనని పెళ్ళాన్ని పోషించుకోవాలనే ఇంగిత జ్ఞానం లేదు. మంగళసూత్రం ప్రభావం కావచ్చు. మనసులో అతనిని ఎంత ఏవగించుకున్నా పైకి రఘుతో కఠినంగా ఉండలేను. అతడు వేళ్ల కాని వేళ వచ్చి లేపితే లేచి అతనికి భోజనం వడ్డిస్తాను. ఆలస్యంగా వస్తే కాఫీ కలిపి అందిస్తాను. ఇటు అమ్మకి నా మీద కోపమే. అవిటిదాన్ని కావడం వల్ల ఇలాంటి అల్లుణ్ణి పోషించవలసి వచ్చిందని, అటు రఘుకి నా మీద పట్టరాని ద్వేషం. తన దురదృష్టం వల్లే నాలాంటి కుంటమ్మాయి భార్యగా దొరికిందని, నేను నష్టజాతకురాలినని. హఠాత్తుగా మీ అమ్మకి నాన్నకి ఏం తెగులొచ్చింది? ముఖం చాటు చేసుకున్నారు. సమంగా మాట్లాడరు. ఏదో ముష్టాడికి పడేసినట్లు అన్నం పడేస్తున్నారు. అల్లుడిననుకున్నారా? ఏమనుకున్నారు? నాకు తిక్కరేగిందంటే ఇల్లు వదిలి పారిపోగలను. ఓ రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చి భోజనం చేసి గదిలోకి వచ్చి చిందులు తొక్కాడు. అలా చేయకూడదు అన్నాను. ఎలా? అదే ఇందాకన్నారే, పారిపోవడమో ఏదో. ఈ మధ్య నాకు కోపం వస్తోంది. నా కోపం మాటల్లో ధ్వనించింది. దెబ్బతిన్నట్టు చూశాడు రఘు. ఎంత పొగరే నీకు! మొగుణ్ణి పారిపోమ్మంటున్నావా? సిగ్గులేదు? సిగ్గా? అది ఎలాంటిదో నాకు తెలియదు. ఓ వ్యక్తిత్వం, పౌరుషం లేని భర్తని కట్టుకున్న నాడే నా సిగ్గు పోయింది. పరాయి పంచన తింటూ చీ అనిపించుకునే కంటే ఇంకేదైనా మంచిదే. అందుకే పారిపోయి మీ బ్రతుకు మిమ్మల్ని బ్రతకమంటున్నా. ఎంతెంత మాటలు అంటున్నావు. నేను కనుక ఊరుకున్నా, ఇంకోడెవడైనా అయితే ఇలాంటి మాటలు అన్నందుకు నిన్ను కొట్టి చంపేవాడు. ఛీ! రఘు గబగబా బయటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం కూడా ఇంటికి రాలేదు. రఘు ఏడి అందమ్మ. ఏమో తెలియదు. ఎక్కడికి వెళ్ళాడు? నీతో చెప్పలేదా? లేదు. అమ్మ చిరాగ్గా చూసి తన పనిలోకి వెళ్ళిపోయింది. నా మాటలకి పౌరుషపడి అతను ఇల్లు వదిలి పారిపోయాడేమో అనుకున్నా. పూర్వం రఘు ఇంటికి ఆలస్యంగా వస్తే రఘు ఎక్కడికి వెళ్ళాడమ్మా జానకి అని పదే పదే అడిగేవారు నాన్న. ఇప్పుడు అతని రాకపోకలు పట్టించుకోవడం లేదా ఆయన. రాత్రి 8 దాటాక రఘు ఇంటికి వచ్చాడు. ముఖమంతా అలసి ఉంది. వంటింట్లో పీట వేసి అతనికి భోజనానికి పిలిచి వడ్డించాను. ఉద్యోగంలో చేరాను అన్నాడు అతను అన్నం కలుపుకుంటూ. నా జీవితంలో అంత తీయని మాట ఎప్పుడూ వినలేదు. మొదటిసారిగా నా హృదయంలో ఆనందం వెలిసింది. చాలా సంతోషం. నేను నెయ్యొడ్డిస్తూ మనస్ఫూర్తిగా అభినందించాను. ఎలాంటి ఉద్యోగమో, ఎక్కడ చేరాడో, ఎంత జీతమో రఘు చెప్పలేదు. నేను అడగలేదు. వివరాలతో నాకు పనిలేదు. పరాధీనపు బ్రతుకు కాకుండా తన కాళ్ల మీద తాను నిలబడితే చాలు. రఘు విషయంలో నే కోరేదంతే. రఘు రోజు ఉదయం 10 గంటలకు ముందే ఇంట్లోంచి వెళ్ళేవాడు. సాయంత్రం 6 దాటాకొచ్చేవాడు. స్నానం భోజనం కానిచ్చి అలసినట్లు పడుకునేవాడు. మాకు పెళ్ళైన ఇన్ని రోజులకి రఘు ఎడల నా మనసు సుముఖత చూపిస్తోంది. భోజనం పెట్టాలన్నా, కాఫీలు అవి అందించాలన్నా నాకు విసుగ్గా లేదు. రోజు ఎక్కడికే మీ ఆయన అంత టెన్షన్గా వెళ్తున్నాడు అంది అమ్మ. ఉద్యోగానికి. ఏముద్యోగమే చెప్పావు కావు? ఏముద్యోగమో నేను అడగలేదు. ఏం చోద్యమే తల్లి. కన్నతల్లి దగ్గర కూడా నీకు రహస్యమేనా? పోనీలే, అతను ఏదో ఓ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఓ దారిలో పడి కట్టుకున్న దాన్ని సమంగా చూసుకుంటే చాలు. ఈ శనివారం దేవుడికి నేతి దీపం పెడతా. రఘుకి ఉద్యోగం వస్తే దీపం పెడతానని శ్రీనివాసుడికి మొక్కుకున్నా అంది అమ్మ సంతోషంగా. నాన్నగారు ఆ సాయంత్రం రఘుతో మాట్లాడి ఉద్యోగం విషయం అడిగారు. అడ్డమైన వాటికి గంటలు గంటలు ఉపన్యాసం ఇచ్చే రఘు తన ఉద్యోగం విషయం వచ్చేసరికి అతి ముభావంగా మారిపోయాడు. పోర్ట్లో ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పి దాటవేశాడు. కాలచక్రం తిరుగుతోంది. లలిత కాలేజీలో ఇంకో 7 ముందుకు సాగింది. రఘు ఉద్యోగం బాగానే ఉంది. అతను జీతం తెచ్చి ఇంట్లో ఎప్పుడూ ఇవ్వలేదు. దానికి నేనంత బాధపడలేదు. అమ్మ నాన్న కూడా పట్టించుకోలేదు. ఊరంతా బలాదూర్ తిరగడం, పేకాట, సినిమాలు తగ్గించాడని సంతోషించారు. బిఏ మాత్రం పూర్తి చేయలేకపోయాడు. టైపు పరీక్షలకి తిలోదకాలిచ్చాడు. జీవితం ఏదో గాడిలో పడిందని సంతోషిస్తే ఏదో ఓ విఘ్నం వస్తూ ఉంటుంది. మార్చి నెలలో నాన్నగారికి హఠాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చి మరణించారు.
ఆ విషాద వార్త విని అత్త, మామ, అన్నలు, అక్కలు పరిగెత్తుకొచ్చారు. అమ్మని ఓదార్చారు. నాన్నగారు పోవడం నాకు ఎంత పెద్ద దెబ్బో ఎవరూ ఊహించలేదు. నా చదువంతా ఆయన భిక్షే. పుస్తకాలు చదవమని ఆయన నన్ను ప్రోత్సహించేవారు. ఇంట గడప దాటకుండా నా లోకం సృష్టించుకుని బ్రతకగలిగానంటే అది పుస్తకాల మహిమే. పుస్తకాలే నా స్నేహితుల్ని కూర్చిపెట్టిన దాత నా అన్నగారు. అమ్మని పెద్దక్కయ్య తనతో భువనేశ్వర్ తీసుకువెళ్ళింది. అక్కడి నుంచి పెద్దన్నయ్య తీసుకువెళ్తానన్నాడు. వెళుతూ అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చింది. జానకి, నువ్వెంతో అభిమానవంతురాలివి. నేనేమైనా అంటే కష్టపెట్టుకోకే, ఏ విషయం నా దగ్గర నుంచి దాచకే తల్లి. అన్ని విషయాలు రాయి, నేనెప్పుడూ నీ గురించే బాధపడతాను అంది కళ్ళొత్తుకుంటూ. చిన్నన్నయ్య బొంబాయి రమ్మన్నాడు. నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు. డబ్బు ఎంత పంపమంటావు అన్నాడు. నువ్వేం పంపవద్దు, మా ఆయనకు ఉద్యోగం ఉందిగా అన్నాను. జానకి, నా దగ్గర సిగ్గుపడకు, ఏ అవసరం వచ్చినా రాయి అంటూ పెద్దన్నయ్య రైలెక్కాడు. అన్నలు, అక్కలు ప్రతివాళ్ళు నన్ను తమతో తీసుకువెళ్ళి సహాయపడాలనుకున్నారు. నాకిష్టం లేదు. నేను, రఘు ఎప్పటికైనా మా సంసారం మేము బ్రతకాలి. అప్పుడే మాకు గౌరవం ఉంటుంది. నా జీవితం మలుపు తిరిగింది. ఇన్నాళ్ళు తల్లిదండ్రుల చల్లని నీడలో సాగిపోయింది నా యాత్ర. ఏ ఒడిదుడుకులు వచ్చినా వారి సహాయం, చేయూత ఉండేవి. కన్న వారిని వదిలి నాకు కట్టుకున్న వాడిని నమ్ముకోవాల్సిన రోజు వచ్చింది. ఈ సహజీవనంలో ముళ్ళ కంచెలే దాటాలో, అగాధాలే తప్పించుకోవాలో అగమ్య గోచరం. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన 3వ రోజు రఘుతో చెప్పాను, ఇక మీ జీతంతో మనం గడుపుకోవాలి. అతను పనిలోకి వెళ్ళడానికి బట్టలు వేసుకుంటున్నాడు. అంటే మీ అన్నలు డబ్బులు పంపరా? పంపరు. అలా అన్నారేమిటి మీ అన్నలు? షర్టుకి గుండీలు పెట్టుకుంటూ నుంచున్నాడు. వాళ్ళు అనలేదు, నేనే పంపవద్దన్నాను. ఎంత పని చేశావు? ఎవరిని అడిగి అలా చెప్పావు? ఓ సలహా తీసుకోవడం అది నీకెప్పుడు లేదు. అతనికి చాలా కోపం వచ్చింది. ఎన్నాళ్ళని వాళ్ళు పంపుతారు? ఎన్ని రోజులని వాళ్ళ మీద ఆధారపడి మనం బ్రతుకుతాం? మనకు సిగ్గుండనవసరం లేదు. సిగ్గెందుకు? వాళ్ళకి ఉంది, ఇస్తారు. వాళ్ళేం అక్కడ మూటలు కట్టుకొని కూర్చోలేదు. సరేలే, నా జీతం 100 రూపాయలు, ఎలా గడుస్తుందో చూద్దాం. విసుక్కుంటూ రఘు బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి రఘు నెల మొదట్లో 80 రూపాయలు తెచ్చి నా చేతికిచ్చేవాడు. ఆ సొమ్ముతో మా ఇల్లు గడవటం కష్టంగానే ఉంది. చిన్నప్పటి నుంచి దేనికి వెలితి పడకుండా తినడం అలవాటు నాకు. 2 పూటలా టిఫిన్ లేకపోయినా కాఫీ అయినా కావాలి. నేనెలా గడిపేద్దామనుకున్నా రఘుకి అన్ని రుచులు కావాలి. అన్నలు వెళ్ళిపోతూ నా చేతికిచ్చిన డబ్బుతో కొన్ని రోజులు సర్దుకున్నాం. అది అయిపోగానే పేచీ వచ్చింది. మీ నాన్నగారికి రిటైర్ అవ్వగానే డబ్బొచ్చిందిగా, అది ఇవ్వమను అన్నాడు రఘు. నేను అడగను, అది అమ్మది. ఏం, మీ అమ్మే ఇవ్వకూడదా? అది ఆవిడ ఇష్టం. అయినా నాకెందుకు ఇస్తుంది? ఇస్తే అందరి పిల్లలకి సమానంగా పంచుతుంది. వాళ్ళందరికీ ఎందుకు? కుంటి పిల్లవు, నీ మీద ఆవిడికి ఆ మాత్రం అభిమానం ఉండొచ్చు. ఆ మాట అనగానే నాకు ఉక్రోషం వచ్చింది. కుంటిదాన్ని అయినంత మాత్రాన స్పెషల్ ట్రీట్మెంట్ కావాలా? ఆవిడ డబ్బులో మీకు చిల్లు కానీ రాదు, దానికి ఆశించకండి. మా వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత రఘు నా మీద ప్రతిదానికి చిరాకు పడేవాడు. ఇంట్లో డబ్బు ఇవ్వడం తగ్గించాడు. నా మీద ఎలాగైనా ఒత్తిడి తెచ్చి అమ్మ డబ్బు సంపాదించాలని అతని ఆశయమై ఉండొచ్చు. ఇంట్లో నాకు పిచ్చెత్తినట్టుంటోంది. దానికి తోడు ఒంట్లో ఆరోగ్యం బాగులేదు. ఆ నెలాఖరున రఘు వచ్చి తన ఉద్యోగం పోయిందన్నాడు. ఉద్యోగంలోంచి అతన్ని తీసివేశారో అతనే మానేశాడో ఆ భగవంతుడికే తెలియాలి. కష్టాల గురించి వినడమే కానీ అనుభవంలోకి ఎన్నడూ రాలేదు. ఇంట్లో నా మనోవ్యధ ఎక్కువైపోతోంది. కానీ రఘు పట్టనట్టు తిరుగుతున్నాడు. వస్తువులు నిండుకుంటున్నాయి. బియ్యం పప్పులు కూడా అయిపోతున్నాయి అన్నాను ఓ ఉదయం. అయిపోతే మీ వాళ్ళకి రాసి డబ్బు తెప్పించుకో అన్నాడు స్నానానికి వెళ్ళబోతూ. నేను రాయను. అయితే ఇంట్లో ఉన్న వెండి బంగారం అమ్ముకో, ఎందుకంత పంతం నీకు? కోపంగా దబదబా అడుగులు వేస్తూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. పస్తులైనా పడుకుంటా కానీ నేను మా వాళ్ళకి డబ్బు కోసం రాయను. రోజుకో వస్తువు అమ్మి రఘు డబ్బు తెస్తున్నాడు. ఇలా అయితే అమ్మ తిరిగొచ్చేసరికి ఇంట్లో చెంబు తప్పేలా కూడా మిగలవు. రఘు మూర్ఖత్వం, దౌర్జన్యం చూస్తూ ఉంటే నాకు కోపం వస్తోంది. ఆ కోపంలో ఏ బండరాయో విసిరి అతన్ని హత్య చెయ్యను కదా అని నా మీద నాకే భయంగా ఉంది. ఈ రోజుల్లోనే ఓ సాయంత్రం లలిత వచ్చింది. అదేమిటి వదిన అలా అయిపోయావు? అంత చిక్కిపోయావేమిటి? అంది తలుపు తీసిన నన్ను చూసి. ఎలా అయిపోయాను? బాగానే ఉన్నానుగా, రా కూర్చో. ఏం బాగుండటం? ఇంట్లో ఏదో జరిగింది, నువ్వు అదోలా ఉన్నావు అంది లలిత లోపలికొచ్చి కుర్చీలో కూర్చుంటూ. నువ్వేదో ఊహిస్తున్నావు, నాకేం అవలేదు. నీ కబుర్లు చెప్పు. మీ ప్రకాష్ ఎలా ఉన్నాడు అంటూ
తన ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను నవ్వుతూ. లలిత నా వైపే చూస్తూ కూర్చుంది. వదినా, అలా నవ్వేస్తూ నన్ను తప్పించుకోలేవు. ఏం జరిగిందో చెప్పు. నా దగ్గర దాపరికమా అంది చివరికి నా భుజం మీద చెయ్యి వేస్తూ. చల్ల గాలి తగలగానే వర్ష ఋతువులో మేఘం వర్షించినట్లు ఆప్యాయంగా ఆమె నా మీద చెయ్యి వెయ్యగానే కట్టలు తెంచుకొని నా కళ్ళు వర్షించసాగాయి. అంత దుఃఖం నాలో ఉందని నాకే తెలియదు. వెక్కి వెక్కి ఏడ్చాను. లలిత సముదాయించిన కొద్దీ నా హృదయం రోదించింది. చాలాసేపటి తర్వాత లలిత లోపలికి వెళ్ళి గ్లాస్లో చల్లటి మంచినీళ్లు తెచ్చి నా చేత తాగించింది. నా కన్నీళ్లు తుడిచి కూర్చోబెట్టింది. ఒక్కొక్కటిగా పరిస్థితులంతా లలితకు వివరించి చెప్పాను. అంతా విని లలిత, నువ్వింత తెలివి తక్కువ దానివని అనుకోలేదు వదినా. మేము ఇంతమంది ఆత్మీయులం ఉండగా దిక్కులేని దానిలా నీకు ఈ కర్మేమిటి? ఎవరికి ఏమీ చెప్పకుండా ఇలా ఏడుస్తూ అభిమానపడుతూ ఉపవాసాలు చేద్దామనుకున్నావా? మీ అన్నలకి రాస్తే వాళ్ళు ఏదో మార్గం చూసేవారుగా. నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావు, కానీ మీ అన్నల బాధ నువ్వు గ్రహించలేదు వదినా. వాళ్ళందరూ ఉండగా నువ్వు ఇలా పస్తులు పడుకుంటున్నావని తెలిస్తే వాళ్ళకదెంత బాధ. వెంటనే అత్తకి ఉత్తరం రాయి అంది లలిత చివాట్లు వేస్తూ. అమ్మకి ఏమని రాయను? మాకిక్కడ తినటానికి తిండి కూడా లేదనా? నేనేమీ రాయను అన్నాను దిగులుగా. నేను రాస్తానులే అంటూ లలిత హాస్టల్కి బయలుదేరింది. లలిత వెళ్ళి ఉత్తరం రాసినట్టుంది. వారం తిరగకముందే అమ్మ, పెద్దన్నయ్య వచ్చారు. అమ్మ, అన్నయ్య నన్ను చూసి ఆశ్చర్యపోయారు. అన్నయ్య కళ్ళల్లో నీళ్లు తిరగగా, ఇదివరకు నేనెప్పుడూ చూడలేదు. ఏమిటే తల్లి, ఇలా శల్యంలా అయిపోయావు అంది అమ్మ. రఘు ఇంట్లో లేడు. అమ్మ, అన్నయ్య నన్ను బలవంత పెట్టి మా గృహ విషయాలన్నీ కనుక్కున్నారు. అన్నీ విని అన్నయ్య ఉగ్రుడయ్యాడు. పెళ్ళానికి తిండి గుడ్డ ఇవ్వలేని మగవాడు పెళ్ళెందుకు చేసుకోవాలి? అంతో ఇంతో చదువు ఉంది కదా, ఏదో ఒక ఉద్యోగంలో చేరకూడదా అంటూ విసుక్కున్నాడు. సాయంత్రం రఘు వచ్చాక అన్నయ్యకి రఘుకి ఘర్షణ తప్పదనుకున్నాను. చీకటి పడింది. అతను రాలేదు. ఎదురు చూసి భోజనాలు చేశాం. రఘు రాత్రి 10 దాటాక ఇంటికొచ్చాడు. అమ్మ, అన్నయ్య పడుకున్నారు. వీధి తలుపు వేసొచ్చి, మా అన్నయ్య, అమ్మ వచ్చారు. అన్నయ్య ఇంతవరకు మీకోసం ఎదురు చూశాడు అన్నాను. మీ అన్నయ్యని రమ్మని నువ్వు రాశావా అన్నాడు బట్టలు మార్చుకుంటూ. నేను రాయలేదు. లలిత ఉత్తరం రాసిందట. ఏమంటారు మీ అన్నయ్య, అమ్మ? మీ నిర్వాకాన్ని మెచ్చుకుంటున్నాడు. అంటే ఏముంది? మీరు చేసిన ఘనకార్యాలకి, ఇంట్లో ఉద్ధరింపుకు సంతోషపడుతున్నారు. ఇంట్లో ఇంకా ఎన్ని పాత్రలు మిగిలిపోయాయో అమ్మ లెక్క చూసుకుంటోంది. రఘు ఏమనుకున్నాడో ఏమీ మాట్లాడలేదు. భోజనం చేసి పడుకున్నాడు. మర్నాడు అన్నయ్యకి రఘుకి మధ్య ఘర్షణ ఏం జరుగుతుందో అని భయపడుతూ వివిధ ఆలోచనలతో నిద్రపోయాను. కానీ ఆ తెల్లవారుజామున రఘు లేచి దొంగలా ఇంట్లోంచి పారిపోతాడని ఊహించలేదు. రాత్రి మీ ఆయన నువ్వు దెబ్బలాడుకున్నారా అంది అమ్మ అల్లుడు పలాయనం చిత్తగించడం చూసి. అలాంటిదేమీ జరగలేదమ్మా అన్నాను. ఉట్టి పిరికి పంద అన్నాడు చీత్కారం చేస్తూ అన్నయ్య ఎదుట సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయాను. 10 రోజులు చూశాక రఘు ఇంకా ఇప్పట్లో రాడని నిశ్చయానికి వచ్చాం. అతను పారిపోయాక నాకు చాలా కొత్త కొత్త ఆలోచనలు వచ్చాయి. ఇన్నాళ్ళు రఘుకి సంపాదించడం చేతకాదని, ఉద్యోగం చెయ్యడని కోపగించుకునేదానిని. కానీ ఇప్పుడు ఆలోచనలు వేరు. అతను సంపాదించి నాకు పెట్టాలని ఎక్కడుంది? తిండి సంపాదించుకోవడం అన్నం తింటున్న ప్రతి వ్యక్తి బాధ్యత. ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి. ఇంకో వ్యక్తి మీద మన బరువు బాధ్యతలు వేయడం ఎంత అవివేకం. రఘు అన్నల డబ్బు ఆశించాడని అసహించుకున్నాను. కానీ నేను చేసిన పనేమిటి? నా మెళ్ళో తాళి కట్టాడు గనక తిండి పెట్టవలసిన బాధ్యత అతని మీద తోసివేశాను. నేను కష్టపడి సంపాదించుకుని తినాలనే ఊహ నాకింతవరకు ఎందుకు రాలేదో. ఏదో విధంగా నా పొట్ట నేను పోషించుకోవాలి, కష్టపడాలి అనే తపన నా మనసులో రోజురోజుకి హెచ్చసాగింది. 10 రోజుల తర్వాత కూడా రఘు జాడ తెలియకపోయేసరికి అన్నయ్య అన్నాడు, జానకి, నువ్వు అమ్మ నాతో వచ్చేయండి. ఇవాళే వెళ్ళి టికెట్ కొంటాను. అమ్మ నేను మౌనంగా కూర్చున్నాం. ఈ ఇల్లు అద్దెకిచ్చేద్దాం లేదా అమ్మి పారేద్దాం అన్నాడు తిరిగి అన్నయ్య. నీ ఇష్టం బాబు అంది అమ్మ. అలా వీల్లేదన్నయ్య అన్నాను. ఎలా? ఇల్లు అమ్మొద్దంటావా? ఇంటి విషయం కాదన్నయ్య. నేను ఇక్కడి నుంచి కదిలి మీ ఊరు రావడం, నేను ఇక్కడే ఉంటాను. మీ ఆయన తిరిగి వస్తాడేమోనని ఎదురుచూస్తూ ఇక్కడే ఉంటావా? అన్నయ్య ఎగతాళి చేశాడు. లేదన్నయ్య, ఆయన నా కోసమే రావాలనుకుంటే నేనెక్కడ ఉన్నా రాగలరు. కానీ మీ ఊరుకు నేను చేంజ్ చేస్తాను. ఎన్నాళ్ళు మీ దగ్గర ఉంటాను? ఎన్నాళ్ళు ఉన్నా నువ్వు వదిన ఏమీ అనరు. కానీ నాకు నాదనే ఇల్లు కావాలి. నా బ్రతుకు నాకుండాలి. నా కాళ్ల మీద నేను నిలబడగలగాలి. అందుకే నేను ఇక్కడే ఉంటా. నాకు తగ్గ పని చూసుకుని నా పొట్ట నేనే పోషించుకుంటా. అలా ఉంటేనే నా గౌరవం నాకుంటుంది. నా మాటలు కొత్తగా తోచినట్టున్నాయి. అన్నయ్య అమ్మ ఆశ్చర్యపోయారు. అన్నయ్యే కాసేపు నాతో వాదించాడు. చివరికి నువ్వు మొండిదానివే, నీతో నేను వాదించి ఒప్పించలేను అన్నాడు.
అన్నయ్య అమ్మని నా దగ్గర వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇల్లు గడిచిపోతోంది. అన్నయ్యలు మళ్ళీ కొంత డబ్బు ప్రతి నెలా పంపుతున్నారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు అమ్మ పేర బ్యాంకులో ఉంది. కానీ నాకు ఆ డబ్బు అక్కర్లేదు. నాకు కావాల్సిందల్లా నా జీవనాధారం, ఆత్మగౌరవం. బయట ప్రపంచంలోకి వెళ్ళాలి, నాకున్న అవకాశాలు చూసుకోవాలి. ఇన్నాళ్ళు బయటికి వెళ్ళాలంటే కుంటిపిల్ల అంటారని భయం ఉండేది. ఇప్పుడు మొగుడు వదిలేసింది అని కూడా అంటారు. కానీ చిన్నతనం పోయింది. నా మనసుకో నిబ్బరం, మొండి ధైర్యం వచ్చాయి. నవ్వితే నవ్వుతారు, నాకేమిటి లెక్క. నా ఉద్యోగపు ఆలోచనలు విని అమ్మ, నీకెవరు ఉద్యోగం ఇస్తారే, నువ్వేం చేయగలవు అనేది. నాకేం తక్కువమ్మా, నా కాళ్ళొకటే అవిటి, కానీ తక్కిన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. నా మెదడు మొద్దు కాదు అనేదానిని. లలిత వస్తే నాకు వసంతం వచ్చినట్టు హాయిగా ఉండేది. వదిన, ఏమిటలా చిక్కిపోతున్నావు అంది లలిత ఆదివారం సాయంత్రం వస్తూనే. నేను చిక్కిపోతున్నానా అంటూ నవ్వాను. అమ్మాయి లలిత, జానకి నోమారు ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్ష చేయించవే, నాకేమిటో అనుమానంగా ఉంది, నెల తప్పినట్లుంది అంది అమ్మ మా దగ్గరికి వస్తూ. చెప్పావు కాదేం, రేపే తీసుకువెళ్తాను అంది లలిత. నా గొడవలు ఎప్పుడు ఉండేవే, మనం కాసేపు డాబా మీద కూర్చుందాంరా. లలితను పైకి తీసుకువెళ్ళాను. అక్టోబర్ నెల, వర్షం వచ్చి వెలిసింది. ఆకాశం స్వచ్ఛంగా నీలంగా ఉంది. మా డాబా పక్కన ఉన్న వేప చెట్టు అభ్యంగన స్నానం చేసినట్లు పచ్చగా తయారై గాలికి అటూ ఇటూ ఊగుతోంది. ఆకాశంలో పక్షులు పల్టీలు కొడుతున్నాయి. ఎన్నో సార్లు నేను డాబా మీదకి వచ్చాను, కానీ ఈరోజు నాకు చుట్టూ పక్కల ప్రకృతి వింతగా కనిపిస్తోంది. ఆ ప్రకృతిలోకి పరిగెత్తాలని ఉంది. పక్షినై ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని ఉంది. లలిత, నాకేదైనా ఉద్యోగం దొరుకుతుందా అన్నాను. పిట్టగోడ కానుకొని నిల్చొని లలిత నా పక్కనే నిల్చొని వీధిలోకి చూస్తోంది. ఉద్యోగం చేయాలని ఉందా వదిన? చాలా మంచి ఆలోచన. ప్రతి మనిషికి చేతి నిండా ఏదో ఒక పని ఉంటేనే ఆరోగ్యం వ్యాపకం ఉండాలి. అది దివ్య ఔషధం. కానీ వదిన, ముందు నువ్వు డిగ్రీ సంపాదించు. ఈ వయసులోనా? ఏం, నువ్వేమంత ముసలిదానివైపోయినావు? ఆ మధ్య నాగ్పూర్లో ఎవరో 80 ఏళ్ల తాతగారు రీసెర్చ్ చేసి PhD పట్టా పొందాడని చదివాను. పట్టుదల ఉండాలే కానీ చదువుకి వయసేమిటి? PUC పుస్తకాలు తెచ్చిస్తా, చదువు, వచ్చే మార్చిలో పరీక్ష కట్టొచ్చు. లలిత మాటలతో ఎంతో ధైర్యం వచ్చింది. చదువులో పడితే ముందు నా మనసుకి స్థిమితం కలుగుతుందేమో. లలిత నేను పరీక్షల గురించి, పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. సాధ్యమైనంత వరకు ప్రతి ఆదివారం వచ్చి లలిత నాకు చదువులో సహాయపడతానని మాట ఇచ్చింది. ప్రకాష్ ఏమంటున్నాడు? ఉత్తరాలు రాస్తున్నాడా అని అడిగా. రాస్తున్నాడు, బ్యాంక్ పరీక్షలకి కడుతున్నాడట. అతనికి ఇంకా పైకి చదవాలని ఉంది, కానీ వాళ్ళ నాన్నగారు ఇష్టపడటం లేదు. ఆయన ప్రకాష్ని బ్యాంక్లో చేరమంటున్నారు. లలిత తన పెళ్లి విషయాలు మాట్లాడుతుందనుకున్నాను. ప్రకాష్ విషయం 2 నిమిషాలలో అలా తేల్చి చెప్పేస్తుందనుకోలేదు. నాకెందుకో అనుమానం వచ్చింది. లలిత ఇంకా ప్రేమలో ఉందా? లలిత తన హాస్టల్ విషయాలు, స్నేహితుల గురించి చెప్పింది. మర్నాడు ఆసుపత్రికి వెళ్ళాం. అమ్మ అనుమానం నిజమైంది. డాక్టర్ పరీక్ష చేసి నాకు 4వ నెల అని చెప్పింది. అది విని నవ్వాలో ఏడవాలో తెలియలేదు. నాకు బుద్ధిమంతుడు, యోగ్యుడు అయిన బిడ్డనిమ్మని భగవంతుని ప్రార్థించా. లలిత పుస్తకాలు తెచ్చిచ్చింది. ఆదివారాలు లలిత వచ్చేది. తను రానప్పుడు, నాకు అవసరమైనప్పుడు లలిత హాస్టల్కి నేనే వెళ్ళేదానిని. పరీక్ష పేపర్ల కోసం, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పించుకోవడానికి, కాలేజీ లెక్చరర్ల ఇళ్ళకి వెళ్ళడానికి చొరవ వచ్చింది. పూర్వంలా ఇప్పుడు సిగ్గుపట్టం లేదు. కాలు అవిటిది, కొంచెం గూనితో నడుస్తా. దానికి తోడిప్పుడు ముందుకు తోసుకువచ్చే పొట్ట చాలా వికారంగా ఉండవచ్చు. కానీ అందచందాలు మన చేతులలో లేవు. అవి భగవంతుడిచ్చినవి. బుద్ధి సరిగ్గా లేకపోతే సిగ్గుపడాలి, సరిచేసుకోవచ్చును. అది మన చేతిలో పని. కానీ అవయవం అవకతవకగా ఉంటే సరిచేసుకోవడం మన వల్ల అయ్యే పని కాదు. దానివల్ల మనం సిగ్గుపడవలసిన అవసరం కానీ, అవమానకరంగా భావించవలసిన పని కానీ లేదు. ఇంతవరకు ఈ నిజం నాకు అవగాహన కాలేదు. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నేను ముడుచుకొని దాక్కోవాల్సిన అవసరం లేదు. అందరికీ స్వేచ్ఛగా తిరగడానికి ఎంత హక్కుందో నాకు అంతే ఉంది. ఎవరైనా నన్ను చూసి నవ్వినా నాకు బాధ కలగటం లేదు. నవ్వడం వాళ్ళ తప్పు కాదు. వికారమైన వస్తువు కనిపించగానే వింతగా చూడటం మానవ సహజం. కానీ మానవ హృదయాలలో ఎంతో దయా, కరుణ కూడా ఉన్నాయి. నేను బస్సు ఎక్కగానే అమ్మా కూర్చో అని నన్ను చూసి సాధారణంగా సీటిస్తారు జనం. ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా మీరు కూర్చోండి అంటూ ముందు కుర్చీ చూపిస్తారు అక్కడి వాళ్ళు. మంచి చెడు కలిసే ఉంటాయి. చెడును చూసి పారిపోతే మంచిని చూసే అవకాశమే పోగొట్టుకుంటాం. నాకు రోజులు గబగబా పరిగెడుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరిలో బాబు వెంకటేష్ పుట్టాడు. ఏప్రిల్ మొదటిలో పరీక్షలు రాశాను. క్లాస్లో పాస్ అయ్యానని తెలిసినప్పుడు చాలా ఆనందమైంది.
చిన్న స్కూలు మా వీధి చివరే ఉంది. స్కూలుకి ఆవరణ లేదు. ఇల్లే బడిగా మార్చారు. పిల్లలు గొల్లుమంటున్నారు. వీధికి ఎదురుగా హెడ్ మాస్టర్ గది. నన్ను చూస్తూనే ఏం కావాలండి అన్నాడు. 40 ఏళ్ళు ఉండొచ్చును. బట్టతల, పంచే చొక్కా, పై మీద కండువా. మీతో మాట్లాడాలని వచ్చాను. కూర్చోండి. అతను ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. నేను కూర్చున్నాక చెప్పండి అన్నట్టు ముఖంలోకి కుతూహలంగా చూస్తున్నాడు. ఎలా మొదలు పెట్టాలా అని తటపటాయిస్తున్నా. మీరు వెంకటేశ్వరరావు గారి అమ్మాయి కదూ? అతనే అడిగాడు. అవును. పాపం ఆయన పోయారుగా. మీ అమ్మగారు బాగున్నారా? మీ స్కూల్లో ఏదైనా టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందండి? నేను వచ్చిన విషయం బయట పెట్టాను. ఎవరికమ్మా ఉద్యోగం? నా స్నేహితురాలు ఒక అమ్మాయికి. ఇప్పుడేం ఖాళీలు లేవు. ఉంటే కబురు పంపుతానండి. జీతం ఎంత ఉంటుందండి? జీతాలు ఎక్కువ ఎక్కడ ఇవ్వగలమమ్మా? ఈ కుర్రాళ్ళు సమంగా జీతాలు తెచ్చి ఇవ్వరు. వీళ్ళు తెస్తేనే మేం మాస్టర్లకి జీతాలు ఇవ్వగలం. అప్పటికి చుట్టుపక్కల క్లాసులలో పిల్లలు మాస్టార్లు పాఠాలు మానేసి నా వంక కుతూహలంగా చూస్తున్నారు. నేను లేచొచ్చేశాను. వేసంగి సెలవులు గడిపి వచ్చింది లలిత. వెంకటేష్తో ఆడుకుంటోంది. వాడికి బోర్లా పట్టం వచ్చింది. చాప మీద పడుకోబెడితే పొట్ట మీద పడుకుని చుట్టూ తిరుగుతాడు. ఎక్కడికి వెళ్ళావు? అంది లలిత బాబుని చాప మీద పడుకోబెడుతూ. ఉద్యోగం కోసం వెళ్ళాను. ఏం ఉద్యోగం? ఎక్కడా? మా వీధి చివరి స్కూల్లో ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని వెళ్ళా. కానీ ఖాళీలు లేవట. ఈ వీధి బడిలోనా? దగ్గర కదా, మధ్య మధ్య బాబుని చూసుకుంటూ ఉండొచ్చు. నడిచి వెళ్ళిపోవచ్చును అనుకున్నాను. కానీ ఇక్కడ ఉద్యోగం వల్ల లాభం లేదు. మాస్టర్ల జీతాలు ఎంతో తెలుసా లలిత? ఎంత? 50 రూపాయలట. పైన ప్రైవేట్ల వల్ల ఓ 50 వస్తుందట. ఈ రోజుల్లో మాస్టర్ల జీతం 50 రూపాయల? ఎంత అన్యాయం! లలిత ఆశ్చర్యపోతూ విచారించింది. బాబు ఉచ్చపోశాడు. గుడ్డలు మారుస్తున్నాడు. వాడికి నాన్నగారి పేరు పెట్టినందుకు ఆయన పోలికే వచ్చినట్లుంది. పెద్ద నుదురు, పెద్ద పెద్ద చెవులు. రఘు కళ్ళొచ్చాయి. చిన్నవిగా మెరుస్తూ ఉంటాయి. వదిన, బిఏలో చేరవా? నీ క్లాస్ కూడా వచ్చిందిగా అంది లలిత బాబునెత్తుకుంటూ. లేదు లలిత, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్గా బిఏకి కట్టాలనుంది. లలిత మినప్సుని తెచ్చింది. తింటావేమిటి అంటూ అమ్మ ప్లేట్లో 2 ఉండలు ఇంత కారపూస వేసుకొని తెచ్చింది. అక్క నీకో పుస్తకం ఇచ్చింది. ఇదిగో అంటూ లలిత తన హ్యాండ్ బ్యాగ్లోంచి పుస్తకం తీసిచ్చింది. బేబీ అండ్ చైల్డ్ కేర్ దాని పేరు. పుస్తకం తిరిగేశాను. లక్ష్మికి నేనంటే ఎంత అభిమానమో. అవకాశం ఉన్నప్పుడల్లా పుస్తకాలు పంపుతుంది. అవి అమూల్యమైన కానుకలు. ఇది నీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పమంది అక్క. లలిత పుస్తకం గురించి చెప్పింది. థ్యాంక్స్. జూలై నెల హఠాత్తుగా మబ్బులు కమ్మి వర్షం ప్రారంభమైంది. ఆ వర్షంలో హాస్టల్కి వెళ్ళలేక లలిత భోజనం చేసి రాత్రి ఇంట్లోనే ఉండిపోయింది. బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టి లక్ష్మి ఇచ్చిన పుస్తకం చదువుతూ మంచం మీద వాలాను. లలిత పడుకుని దినపత్రిక చదువుతోంది. పుస్తకం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. చిన్న పిల్లల పెంపకం, వాళ్ళ జబ్బులు, వాళ్ళ సమస్యలు అన్నీ వివరంగా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా నన్ను ఆకర్షించిన విషయం పోలియో వ్యాక్సిన్ గురించి. పోలియో వచ్చి నేను కాలు పోగొట్టుకున్నాను. నా బాబుని ఆ భయంకరమైన జబ్బు గురించి కాపాడాలని నా ప్రయత్నం. కానీ ఇంత చిన్న వయసులో బాబుకి వ్యాక్సిన్ ఇవ్వవచ్చునని నాకు తెలియదు. లలిత, బాబుకి పోలియో వ్యాక్సిన్ ఇప్పించాలి అన్నాను. ఇప్పిద్దాంలే వదినా. బాబుకి జలుబు, దగ్గు, విరోచనాలు ఉండకుండా ఉండాలి. వర్షాలు తగ్గని పోలియో డ్రాప్స్, ట్రిపుల్ యాంటిజెన్ ఇప్పిద్దాం అంది లలిత చదువుతున్న పేపర్ మూసి పడుకుంటూ. మర్నాడు లలిత హాస్టల్కి వెళ్ళిపోయింది. ఆ 7 వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి. చల్లగాలి తగలంగానే వెంకటేష్కి జలుబు చేస్తోంది. స్వెట్టర్ వేసి ఉయ్యాల చుట్టూ దుప్పట్లు కట్టి అమ్మ అవస్థపడుతోంది. ఆగస్టు అయిపోగానే వర్షాలు తగ్గుతాయని ఆశతో ఉన్నాం. మేం ఆశించినట్టే వర్షాలు తగ్గాయి. సెప్టెంబర్ నెల వచ్చింది. బాబుని అమ్మ దగ్గర వదిలి పుస్తకాలు కొందామని బజార్కి వెళ్ళాను. తిరిగి రాగానే అమ్మ చెప్పింది, బాబుకి ఒళ్ళు వెచ్చగా ఉన్నట్టుందే అంటూ. వెంకటేష్కి ఇప్పుడే కూర్చోవడం వస్తోంది. చాప మీద బొమ్మలు పడేస్తే కూర్చుని ఆడుకుంటున్నాడు. ఈరోజు చుట్టూ బొమ్మలు, మధ్యన స్తబ్దుగా పడుకుని ఉన్న వాడిని చూడగానే నా మనసు అదోలా అయిపోయింది. ఒళ్ళు ముట్టుకొని చూస్తే బాగా వెచ్చగా ఉంది. అమ్మా, బాబుకి బాగా జ్వరం వచ్చిందని అమ్మతో చెప్పి బాబుని తీసుకువెళ్ళి పక్క మీద పడుకోబెట్టాను. వాడికి కొంచెం జ్వరం వచ్చినా నా మనసు, నా అధీనం తప్పుతోంది. ఏవేవో పాడు ఆలోచనలు వస్తాయి. అమ్మకి నా ఆందోళన తెలుసు. పనులన్నీ చూసుకుని గదిలోకి వచ్చి బాబు మంచం పక్కనే కూర్చుంది. గంటకి జ్వరం ఎక్కువవుతోంది. జానకి, డాక్టర్ గారింటికి తీసుకువెళ్తావా అంది అమ్మ. నేను ఆతృతగా బాబుని తీసుకుని రిక్షా ఎక్కి డాక్టర్ హరిరావు గారింటికి వెళ్ళాను. ఆయన బాబుని చూసి మందిచ్చాడు. జ్వరం తగ్గకపోతే ఐసు పెట్టమన్నాడు. బాబుని ఇంట్లో పడుకోబెట్టి ఫ్లాస్క్ తీసుకుని బజారుకు వెళ్ళి ఐస్ తెచ్చాను. నాన్నగారు, అన్నయ్యలు ఉన్నన్ని రోజులు ఏనాడు ఇలా వీధిలో తిరిగిన దానిని కాదు. ఇప్పుడు ప్రతిదానికి నేనే బజారుకు వెళ్ళి రావాల్సి వస్తోంది.
మనిషికి స్వేచ్ఛతో పాటు కొన్ని బాధ్యతలు బాధలు సంక్రమిస్తాయేమో. బాబుకి రాత్రంతా జ్వరం. అమ్మ నేను మాటిమాటికి ఐస్ పెడుతున్నాం. టెంపరేచర్ తగ్గినట్లే ఉండి మళ్ళీ హెచ్చుతోంది. వెంకటేష్ కళ్ళు తెరవలేదు. నాకు భయంతో గుండె అదురుతోంది. పోలియో ఇలాగే వస్తుందట. విపరీతమైన జ్వరం దాని లక్షణమే. భగవంతుడి దగ్గర మాటిమాటికి నా ఆవేదన వెళ్ళబోసుకుంటున్నాను. అమ్మ దేవుడికి దీపం పెట్టి మొక్కుకునొచ్చింది. ఎప్పటికైనా ఈ రాత్రి గడుస్తుందా? వెంకటేష్ మళ్ళీ కళ్ళు తెరిచి మాతో ఆడుకుంటాడా? పిచ్చిదానిలా గదిలో అటు ఇటు తిరుగుతున్నాను. పిల్లలు కలగగానే సంతోషం కాదు, వాళ్ళు ఈ గండాలన్నీ గడిచి బయటపడవద్దా? భగవాన్, ఇదెక్కడ సృష్టి? తల్లికి పిల్లకి ఇదేమి బంధం? ఆ చిన్నవాడికి జ్వరం తగ్గి దానికి రెట్టింపు నాకు రాకూడదా? నాకింత బాధ ఉండదు. తెల్లవారింది. రిక్షా ఎక్కి నేను లలిత హాస్టల్కి వెళ్ళాను. లలిత ఇంకా సుఖనిద్రలో ఉంది. నన్ను చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఏమైంది వదినా అంటూ గాబరాగా లేచింది. బాబుకు ఒంట్లో బాగోలేదు లలిత, వాడికి పోలియో వస్తుందేమో, విపరీతమైన జ్వరం. కంగారు పడుకో వదినా, అంత తొందరగా పోలియో రాదులే అంటూ లలిత ముఖం కడుక్కొని చీర మార్చుకొని 10 నిమిషాల్లో బయటపడింది. ఇంటికొచ్చాం. లలిత బాబుని చూసింది. రాత్రి వాడిన మందులు చూసింది. వదినా, బాబుని ఆసుపత్రిలో జాయిన్ చేద్దాం పదా అంది. నా గుండె దడదడలాడింది. అమ్మ అయోమయంగా చూసింది. బాబుకేం భయం లేదత్తా, కానీ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూసే మంచి డాక్టర్ ఉన్నారు. ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మనం నిశ్చింతగా ఉండవచ్చు. పదవదిన బాబు బట్టలు తీసుకో, రిక్షా పిలుస్తా అంటూ లలిత బాబు సామాన్ బుట్టలో సర్ది వాకిట్లో నుంచుని రిక్షా పిలిచింది. బాబుని లలిత సహాయంతో పిల్లల వార్డులో చేర్చాను. మేం వెళ్ళిన 10 నిమిషాలకల్లా డాక్టర్ వచ్చారు. నేను ఊహించినట్లు కాక డాక్టర్ వయసులో చాలా చిన్నవాడు. లలిత వెళ్ళి ఆయన్ని కలుసుకొని ఏం మాట్లాడిందో. డాక్టర్ తిన్నగా వెంకటేష్ పడక దగ్గరికి వచ్చాడు. రాజు వెంట పరివారం కదిలినట్లు ఆయన వెంట నర్సులు వచ్చారు. బాబుకి ఆ జ్వరం 2 రోజుల దాకా తగ్గనే లేదు. జ్వరం విపరీతంగా ఉంది. మూసిన కన్ను తెరవలేదు బాబు. మధ్య మధ్యలో బాధతో అటు ఇటు కదిలేవాడు. ఆ పసిగుడ్డుకు రక్త పరీక్షలు, ఇంజెక్షన్లు, క్షణం ఒక యుగంగా గడుస్తోంది. లలిత మా దగ్గరే ఉండిపోయింది. అమ్మ నేను లలిత వంతుల వారీగా ఆసుపత్రిలో ఉండేవాళ్ళం. నేనెక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా బాబు ధ్యాసే. నోటికి అన్నం పోదు, కంటికి నిద్ర రాదు. 3వ రోజున తెల్లవారుజామున బాబు కన్ను తెరిచాడు. వాడి ఉయ్యాల పక్కనే సగం జాగ్రత్తావస్థలో ఉన్న నాకు తాత్ తాత్ అనడం వినిపించి లేచి కూర్చున్నా. ఆ 2 మాటలు నా జీవితంలో మధురాతి మధురమైనవి. ఆ క్షణం నాకెంతో విలువైంది. ఉదయం లలిత రాగానే రాత్రి బాబు కన్ను విప్పాడు లలిత, తాత అన్నాను ఆనందంగా. బాబుకేం పర్వాలేదు వదినా, డాక్టర్ గారు ఎంతో మంచివారు. ఆయన చేతిలో కేసు పడిందంటే ఇంక నిశ్చింతే అంటూ లలిత వంగోని ఉయ్యాలలో బాబుని చూసింది. అప్పటిదాకా డాక్టర్ మీదికి నా ధ్యాస పోనేలేదు. ఆ రోజు మనసులోనే ఆయనకి చెయ్యెత్తి నమస్కారం చేశాను. బాబుతో పాటు వారం రోజులు ఆసుపత్రిలోనే గడపవలసి వచ్చింది నాకు. అప్పుడే ఎన్నో విషయాలు గమనించాను. ముఖ్యంగా నన్ను ఆకర్షించిన వ్యక్తి డాక్టర్. ఆయన పేరు కృష్ణమూర్తి. తెల్లటి విగ్రహం, పొడుగ్గా హుందాగా ఉన్నాడు. కంటి అద్దాలలోంచి ఆయన కళ్ళు ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటాయి. ఎల్లవేళలా తెల్ల ప్యాంటు, తెల్ల ఓవర్ కోటు వేసుకుంటారు. పిల్లల్ని అతి నిదానంగా ప్రేమగా చూస్తారు. తల్లులతో మాట్లాడేటప్పుడు సహృదయతతో మాట్లాడతారు. డాక్టర్లంటే అక్కడందరికీ గౌరవం. మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ని నిజాయితీపరుడని అంటారు. వెంకటేష్ జ్వరంలో డాక్టర్ మాటిమాటికి వచ్చి అతి శ్రద్ధగా వాడిని పరిశీలించడం నాకు తెలుసు. నేనెప్పుడు ఏ వ్యక్తిని నా జీవితంలో ప్రేమించలేదు. ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ డాక్టర్ని చూసిన కొద్దీ నాలో ఏదో తెలియని ఆకర్షణ. అతన్ని మాటిమాటికి చూడాలనే కాంక్ష. బహుశా బాబుని రక్షించాను అనే కృతజ్ఞతాభావం కావచ్చు. ఈ వారం రోజులలో నేను ఇంకో విషయం కూడా గ్రహించాను. నాకు ఈ డాక్టర్ కృష్ణమూర్తి అంటే ఎంత ఇష్టమో లలితకి అంతే. అంత బంతి పువ్వులా ఈ ఊరు వచ్చిన లలిత ఈ 5 ఏళ్లలో పొడుగ్గా సన్నజాజి మొగ్గలా తయారైంది. డాక్టర్ కృష్ణమూర్తి లలిత పక్కపక్క నడుస్తుంటే చక్కటి ముచ్చటైన జంటగా కనిపించేవారు. బాబుని ఇంటికి తీసుకొచ్చాం. ఆసుపత్రి నుంచి వచ్చే ముందు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీ మేలు ఎప్పటికీ మరవలేను అన్నాను చేతులు జోడించి. నా డ్యూటీ నేను చేశాను, ఎక్కువగా నేనేం చెయ్యలేదు. ఇంకా మీ బాబుకేం భయం లేదు, ధైర్యంగా ఉండండి. నవ్వుతూ ప్రతి నమస్కారం చేశారు డాక్టర్ గారు. బాబుకి ఆరోగ్యం చిక్కింది. నేను బిఏ పుస్తకాలు చదువుతున్నా, కానీ మనసు మధ్య మధ్య ఎక్కడికో విహరిస్తుంది. చదువుతూనే కలల్లోకి జారిపోతా. అయితే నా కలలలో రాకుమారుడు రఘు కాదు, అతను కృష్ణమూర్తి. పెళ్ళి అయిన స్త్రీ అలా పరపురుషుడి గురించి ఆలోచించవచ్చా? లోకంలో అసలు ఎవరికైనా ఇలా జరిగిందా? నాకు తెలియదు.
నా మనసు నేను చెప్పినట్లు వినదు. కానీ తమాషా, నా కలల్లో కృష్ణమూర్తితో మాట్లాడే జానకి కుంటిది కాదు. అవిటి కాలుతో గూనిగా వంగుని నించోదు. లలితలా ఉంటుంది. అతని భుజాల దాకా వస్తూ నిటారుగా నించుంటుంది. అతని కళ్ళల్లోకి చూసి నవ్వుతుంది. అతని వెనకే తెల్లకోటు వేసుకొని స్టెథోస్కోప్ తీసుకుని తిరుగుతూ సహాయం చేస్తుంది. ఒక్కొక్కప్పుడు నా కలలలో కృష్ణమూర్తికి లలిత లాంటి జానకి పెళ్లి జరుగుతుంది. హాల్లో కూర్చున్న డాక్టర్కి కాఫీ అందిస్తుంది. టేబుల్ మీద అతని ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్తూ భోజనం చేస్తుంది. రోజు రోజుకి నాకు కృష్ణమూర్తిని చూడాలనే తహతహ ఎక్కువైంది. ఏమిటి వైపరీత్యం? బాబుని తీసుకొని పోలియో డ్రాప్స్ వేయించడానికి ఆసుపత్రికి వెళ్ళాను. డ్రాప్స్ అయితే వేయించడం జరిగింది, కానీ కృష్ణమూర్తి గారి దర్శనం కాలేదు. లలిత కోసం వెళ్ళాను. లలిత గైనిక్ వార్డులో ఉంది. ఏమిటి ఇలా వచ్చావు? ఏరా వెంకటేష్, ఎలా ఉన్నావు అంది. పోలియో డ్రాప్స్ ఇప్పిద్దామని వచ్చాను లలిత. కృష్ణమూర్తి గారికి ఓసారి వాడిని చూపిద్దామనుకుంటున్నా. ఎందుకు? బాబు బాగానే ఉన్నాడుగా అంది లలిత. బాగానే ఉన్నాడులే, అయినా జబ్బులో డాక్టర్ గారు ట్రీట్ చేశారుగా, ఒక్కసారి పరీక్ష చేస్తే మంచిదని. లలితకి ఏదో సాకు చూపించాలి. నీకు మరీ చాదస్తం వదినా, పద తీసుకువెళ్దాం అంటూ లలిత కదిలింది. కృష్ణమూర్తి గారు వార్డులోనే ఉన్నారు. ఏమి ఇలా వచ్చారు? ఏమో, ఎలా ఉన్నావు? హడావిడి చేసి మీ అమ్మగారిని గాబరా పెట్టేశావు అంటూ చిటిక వేసి బాబును పలకరించాడు. బాగానే ఉన్నాడు, మీకోసారి చూపించాలని మా వదిన తీసుకొచ్చింది లలిత ఇంగ్లీష్లో చెప్పింది. మీ అబ్బాయి ఫస్ట్గా ఉన్నాడు, ఇంకేం పర్వాలేదు. పోలియో డ్రాప్స్ వేయించండి. నెలకోసారి వరుసగా 3 నెలలు వేస్తారు. మంచి ఆహారం ఇవ్వండి. ఇంకేం మాట్లాడవలసిన లేదన్నట్టు లేచి నిలబడ్డారు కృష్ణమూర్తి గారు. లలిత, ఆయన కాసేపు మాట్లాడుకున్నారు. లలిత ఆఖరి సంవత్సరంలో ఉంది. ఇక ముందు ఏం చేయదలుచుకుందో ఆయన అడుగుతున్నారు. లలిత చెప్తోంది, వాళ్ళిద్దరినీ చూస్తూ కూర్చున్నాను. అతను లలితనే చూస్తూ మాట్లాడుతున్నాడు. లలిత కళ్ళు చేపపిల్లల్లా అటు ఇటు కదులుతున్నాయి. మాట్లాడుతున్నప్పుడు ఏదో సంకోచం, అది సిగ్గా. లలిత ప్రకాష్ని ప్రేమించానంది, కానీ అతనితో మాట్లాడినప్పుడు లలిత కళ్ళు నిశ్చలంగా ఉండేవి. ధైర్యంగా అతన్ని చూస్తూ మాట్లాడేది. కానీ ఈ డాక్టర్ దగ్గర ఎందుకిలా బెదురుతూ మాట్లాడుతోంది? లలిత కృష్ణమూర్తి గారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. వాళ్ళిద్దరూ ఎదురుగా నిలబడుకొని మాట్లాడుకుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. డాక్టర్ లలిత వైపు చూస్తుంటే నాకెందుకో తన్మయత్వం. కథ కొనసాగుతుంది.